మర్డర్ కేసు జరిగింది గుడిగాంలో. ఒక 7-year-old పిల్లోడిని నెక్ నుంచి ఇయర్ వరకు కోసేసింది. ఇన్సిడెంట్ అయిన 24 గంటల లోపల వాళ్ళు మర్డర్ కేసు క్రాక్ చేసుకున్నారంటే ఫస్ట్ అదే నమ్మలి. క్రాక్ చేసినా కానీ అంత ఈజీగా అక్యూజ్ని తెచ్చి కెమెరా ముందు పెట్టారు. ద మోస్ట్ షాకింగ్ పార్ట్ ఇస్ రీజన్. నువ్వు గెస్ ఏం రీజన్ వల్ల నరుకుంటాడు ఒక 7-year-old? అమ్మాయి ఎగ్జామ్కి చదువుకోలేదు, ఇట్లాంటిది ఏమైనా చేస్తే ఎగ్జామ్కి వస్తున్నాడు. అర్నబ్ గోస్వామి ఒక కొత్త ఛానల్ పెడుతున్నాడు, మీకు అర్నబ్తో పని చేయాలంటే ఒక మెయిల్ రాయండి అని చెప్పి ఒక పాపప్ వచ్చింది. సో నాకు షాక్ అనిపించింది. అంటే అర్నబ్ గోస్వామి నా ఇంటర్వ్యూ తీసుకోవడం ఏంది, ఇప్పటిదాకా ఓన్లీ టీవీలో చూసినాయని. ఫస్ట్ క్వశ్చన్ కూర్చొని ఆకాష్ ఏ పోస్ట్ కోసం అప్లై చేసినావు అన్నాడు. నేను స్ట్రైట్ కెమెరాలో చూసి నాకు తెలియదు సార్ అని. నేను ఫస్ట్ క్వశ్చన్ సార్ నేను ఎందుకు తీసుకున్నావు అన్న. ఎందుకంటే నేను ఈ పొజిషన్లో ఉంటే ఎవడన్నా ఐ డోంట్ నో అంటే నేనైతే తీసుకున్నాను. ఈ పాయింట్ బ్లాంక్ సైడ్ వన్ థింగ్ లైక్ నా ముందు కెమెరా మీద కూర్చొని ఐ డోంట్ నో అనే దమ్ము ఈ కంట్రీలో ఎంతమందికి ఉంటుంది. మొత్తం హిస్టరీలో ఒక 20 years. సౌత్ బ్యూరో చీఫ్ మెజారిటీ కర్ణాటక నుంచి ఎందుకుంటాడు. నేను రిపోర్టింగ్ చేసేటప్పుడు ఒకవేళ నేను సిబిఐ మీద రాంగ్ స్టోరీ ప్లే చేసినంటే ఇప్పటికేం చేయలేదు. నా గమని ఒకటే, నేను చేసింది రాంగ్ కాదు కాబట్టి నన్ను ఒక్కసారి వాంట్ టు ఆస్క్ అబౌట్ మీ పార్టీ చీఫ్ కవిత గారి గురించి. నువ్వు యాజ్ అ జర్నలిస్ట్ నన్ను క్వశ్చన్స్ అడిగినంత వరకు ఇది కప్పుకోవడం అనేది ఎథికల్ కాదు కాబట్టి నేను చేయలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఒక స్పోక్స్ పర్సన్ ఒక పాలిటిషియన్ లాగా నువ్వు అడిగినప్పుడు ఇది నా ఐడెంటిటీ కాబట్టి ఇది వేసుకోకుండా నేను ఆన్సర్ చేయలేదు. నా మైండ్లో ఏముందంటే కవిత కౌజ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కోర్టు గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం. 100% అసలు ఇది స్కామే కాదు, ఈ కేసులో ఫ్యాక్ట్సే లేవు, దీని మీద ఛార్జెస్ ఫేమ్ చేయలేము అని చెప్పి కోర్టు మా పార్టీ లీడర్నే కాకుండా కేసులో ఉన్న ప్రతి మనిషిని డిశ్చార్జ్ చేసింది. అరెస్ట్ అయినప్పుడు కేసు బయటకు వచ్చినప్పుడు పెద్ద హెడ్లైన్, సో అండ్ సో ఈజ్ అరెస్టెడ్, కేసీఆర్ కూతురు అరెస్ట్, పెద్ద హెడ్లైన్. డిశ్చార్జ్ అయినప్పుడు సేమ్ కవరేజ్ ఇచ్చేదా? కవితక్క గురించి కవితక్క పొలిటికల్ బ్యాగేజ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి రాదు. తనకున్న ఫ్యామిలీ కనెక్షన్స్, కల్వకుంట్ల ఫ్యామిలీ కనెక్షన్స్ నుంచి వస్తుంది. ఒక చెల్లె గురించి ఆ లెవెల్లో క్యారెక్టర్ మీద మాట్లాడిన తర్వాత కూడా బెడ్ గిడ్ అనుకుంటా. అప్పటికి ఒక బ్రదర్కి అసలు వచ్చి మాట్లాడాలనే ఫీలింగ్ ఉండలేదు. పార్టీ సీనియర్ లీడర్స్ వచ్చిరా, ఫ్యామిలీ వచ్చిందా, సపోర్ట్ ఏది? భారత రాష్ట్ర సమితి అయిపోయాయి కదా, ఏమైంది? నేషనల్ లెవెల్లో వేసిరంట. మీరు నేషనల్ మమ్మల్ని దీనివల్ల నమ్మండి, దానివల్ల నమ్మండి అని నేను చెప్పదలుచుకోలేదు. మా పార్టీలో కూడా ఎవరు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఫేవరెట్ అంటే బాగా ఆయన కొన్ని స్టేట్మెంట్లు చేసి తెలంగాణ బిడ్డనే ఉండి కొన్ని మాట్లాడాలి అంటే నన్ను అడిగితే మాటలు వస్తాయి, కానీ నేను చాలా సివిల్ అనమాట. తెలంగాణ ర్యాత్ అనేది ఏందో తెలుస్తుంది. ఒకవేళ మేము మళ్ళీ చలో ఢిల్లీ అని అంటే తెలంగాణ ఏందో వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి చూపించాలంటే చూపిస్తాను. చాలా మందికి నువ్వు స్పోక్స్ పర్సన్గానే తెలుసు. ఇండస్ట్రీలో మీడియా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి దే నో యూ యాజ్ అ జర్నలిస్ట్. కానీ జర్నలిస్ట్ కంటే ముందు నీది ఒక హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్, ఓయూలో స్టూడెంట్. సో హౌ వాజ్ ఓయూ? అక్కడ పాలిటిక్స్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉండేనా, లేకపోతే అప్పటి నుంచి మీడియానే? లేదు, యాక్చువల్లీ చాలామందికి తెలియదు ఏంటంటే ఐ ఫస్ట్ వెంట్ టు గీతాంజలి దేవశాల, వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ స్కూల్స్ అంటారు దాన్ని. సాపర్స్ లేన్, బాలంరాయ్. ఐసిఎస్సిలో నేను 10th దాకా చదివిన. దాని తర్వాత 11th, 12th ఐఎస్సి సైన్స్ నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట నుంచి చేసిన. అక్కడ నాకు తెలిసి నా ఫౌండేషన్ అనేది లాంగ్వేజ్ పరంగా పడిపోయింది. దాని తర్వాత ఐ గాట్ అ సీట్ ఇన్ క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరు. సో క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరులో చదువుతున్నప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ అయింది. అప్పటికి ఐ యూస్ టు ప్లే 2 sports ప్రొఫెషనల్లీ అనమాట. సో అప్పటి వరకు ఏం ఒకటే ఉండే, దట్ ఇండియాకి ఏదో రోజు ఆడాలా, ఒక జెర్సీ ఉండాలా కొల్లూరు పేరు మీద. బట్ ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత డాక్టర్స్, అంటే నాకు 2 యాక్సిడెంట్స్ అని యాక్చువల్లీ 2011 టైంలో 10thలో ఒకటి, 2013 టైంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒకటి. 2 సార్లు బ్యాక్ గాట్ డ్యామేజ్డ్, బ్యాక్ బోన్కి ఇంజరీ వచ్చింది. సెకండ్ దాని తర్వాత రెండిట్లో నేను నడపలేదు, నా తప్పలేదు. ఇప్పటికి అనిపిస్తుంది, అంటే నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను నడిపి గుద్దుకున్నామని చూడండి అని చెప్పి. బట్ సంబడి ఎల్స్ వాజ్ డ్రైవింగ్, వాట్ ఎవర్, నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్. డాక్టర్ క్లియర్గా వచ్చి ఏం చెప్పిందంటే ఈ ఫిజికల్ కండిషన్తో యూ హ్యావ్ 8 screws, 2 rods drilled into your backbone. నేను ఒక 1 year బెడ్ మీద ఉండే దాని తర్వాత. సో క్రైస్ట్లో ఒక పాలసీ ఉంటుంది, డాక్టర్ సర్టిఫికేట్స్ పెట్టాలన్నా 75% అటెండెన్స్ ఉండాలి. ఓకే. సో నా కండిషన్ చూసుకుంటే 75% అటెండెన్స్ ఇంపాసిబుల్ నాకు. సో నేను డ్రాప్ అవుట్ కావాల్సి వచ్చింది క్రైస్ట్ నుంచి. దట్స్ వెన్ నేను జాయిన్ అయ్యింది భవన్స్ వివేకానంద కాలేజ్ సైనిక్పురి. అప్పటికి భవన్స్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఓయూ. ఓకే. సో ఓయూ క్యాంపస్ అనేది నేను ఎప్పుడు చదవలేదు. క్యాంపస్ ఎప్పుడు చదవలే. భవన్స్లో ఐ టుక్ అప్ ట్రిపుల్ మేజర్, మాస్ కామ్, పాల్ సైన్స్, ఇంకా ఇంగ్లీష్ లిటరేచర్. అప్పుడు ఈజ్ వెన్ నా జర్నీ యాక్చువల్లీ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్ అంతా బెడ్ మీద ఉండే,
దాని తర్వాత ఎక్కడి నుంచో అకాడమిక్స్లో అప్పటి వరకు ఐ వాజ్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఐసిఎస్సిలో ఐ స్కోర్డ్ అరౌండ్ 85% డిస్టింక్షన్ వచ్చింది. బట్ స్పోర్ట్స్లో ఉండే కాబట్టి స్టడీస్ వాజ్ నెవర్ ప్రయారిటీ నెంబర్ 1 ఆనెస్ట్గా చెప్పాలంటే. మనం మంచిగా చేస్తున్నామా, డిస్టింక్షన్ వస్తుందా, ఫస్ట్ క్లాస్ వస్తుందా, అక్కడ వరకే. ఇంట్లోంచి కూడా ఏదో స్పెషల్ లేకుండే. ఇన్ఫాక్ట్ ఇవాళ వరకు కూడా ప్రెషర్ లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒకటే మాట చెప్పేది ఏంటంటే నువ్వు నీ 100% ఎఫర్ట్ పెట్టు, దాని తర్వాత మార్క్స్ వస్తే లేకపోతే లేదు. అండ్ దట్స్ హౌ ఐ డీల్ విత్ మై లైఫ్ ఇవాళ కూడా. దెన్ ఎంపీసీ ఐఎస్సి వచ్చేసరికి మాత్రం అక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్ వచ్చింది నాకు ఇంట్లోకి. ఏంటంటే ఐ వాజ్ క్లియర్, నేను ఇంజనీరింగ్ చేయను, సైన్స్ ఈజ్ నాట్ మై థింగ్. నాకు దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. అంటే సైన్స్ టఫా ఈజీగా అవన్నీ వదిలేస్తే నాకు ఇంట్రెస్ట్ లేదు దాంట్లో. ఐఎమ్ నాట్ సంబడి హూస్ డ్రివెన్ టువర్డ్స్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్పెషల్లీ. సో అప్పుడేమన్నానంటే 12th తర్వాత నీకు చేయాల్సి రావచ్చు, లేదంటే నీకు ఇంట్రెస్ట్ రావచ్చు ఇంజనీరింగ్ మీద, సో కీప్ యువర్ ఆప్షన్స్ ఓపెన్. సో అక్కడ అకాడమిక్స్లో ఐ స్టిల్ గాట్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ డిస్టింక్షన్ 76%, 77%. బట్ హెచ్పిఎస్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. ఆ స్కూల్ నేను ఇప్పటికీ చెప్తా ఏంటంటే ఆ స్కూల్ నీకు లైఫ్ నేర్పిస్తుంది. ఒకరోజు నువ్వు ఒక ఆటో డ్రైవర్ కొడుకుతోని బెంచ్ షేర్ చేస్తున్నావు, ఇంకో రోజు స్టేట్లో అన్నిటికంటే పెద్ద పాలిటీషియన్ కొడుకుతో బెంచ్ షేర్ చేస్తున్నావు. సో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మీద, డబ్బుల మీద, దాని మీద ఒక మనిషిని జడ్జ్ చేయొద్దు, దాని మీద ఒక మంచి వాల్యూ అనేది నువ్వు డిటర్మైన్ చేయొద్దు అనేది ఆ స్కూల్ నీకు నేర్పిస్తుంది. అక్కడ లైఫ్ నేర్చుకున్న తర్వాత యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడు ఏం చేయాలో లైఫ్లో ఐ డోంట్ నో. ఇప్పుడు స్పోర్ట్ అనేది ఒక ప్లాన్ ఏ అనేది, డ్రీమ్ అనేది బయటికి వెళ్ళిపోయింది, ఇంకా చేయలేమంటున్నారు. అప్పుడు 2016-17లో టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు కార్పొరేట్స్లో లేదంటే సివిల్ సొసైటీస్లో ఎక్కడైనా కానీ పబ్లిక్ స్పీకింగ్ గురించి గ్రూప్స్ తయారు చేస్తారు. ఇట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అండ్ వాళ్ళు వరల్డ్ లెవెల్లో వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అని కూడా ఒక కాంటెస్ట్ ఆర్గనైజ్ చేస్తారు అనమాట. వాళ్ళు మాస్టర్ ఒరేటర్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఒక కాంపిటీషన్ పెట్టారు 2016-17లో. ఆ టైంలో అప్పుడే ఇంకా రికవర్ అయ్యి నడవడం స్టార్ట్ అయింది. అంటే ఐ యూస్ టు వెనకాల 2 రాడ్లు బయట 2 రాడ్లు లోపల పెట్టుకుని ఒక బెల్ట్ వేసుకొని నడుస్తుండే. సో ఎవరో అడ్వైజ్ ఇచ్చారు. నేను 10th క్లాస్ వరకు ఐసీసీఐసీలో నేను డిబేట్ చేస్తుండే. అప్పుడు చిన్నప్పుడు నీకు తెలిసే ఉంటుంది, స్పోర్ట్స్లో ఉండి ఒక బ్యాడీ అనుకున్న మనిషి నేను లిటరీ ఈవెంట్స్కి పోవాలా, నేను డిబేట్లు చేయాలా, ఆ ఇంప్రెషన్ గ్రోయింగ్ అప్ అందరికి ఉంటుండే, అది మాకు కూడా ఉంటుండే. సో డిబేట్స్ మెల్లమెల్లగా అవుట్ ఆఫ్ ద విండో అయిపోయినాయి, లిటరీ ఈవెంట్స్ అనేది. ఓకే. సో సంబడి సజెస్టెడ్ అనమాట, వెరీ క్లోజ్ టు మీ, ఆ స్కిల్ నీలో ఇంకా ఉందో లేదో, ఈ లెవెల్లో నువ్వు చేయగలుగుతావో లేదో నీకు కూడా తెలియాలా, ఒకసారి ట్రై చేయ మళ్ళీ అంటే అసలే ఓకే లెట్స్ టేక్ పార్ట్, పోయేదేముంది మనకి. ఐ టుక్ పార్ట్ అండ్ మొత్తం సౌత్ ఇండియా ఇంక్లూడింగ్ నాగ్పూర్ జ్యూరిస్డిక్షన్లో ఆ కాంటెస్ట్ పెడితే ఐ థింక్ ఐ వన్ ఇట్ అవుట్ ఆఫ్ అరౌండ్ 2500 స్పీకర్స్ ఎట్సెట్రా. అప్పుడు మై జర్నీ ఆఫ్ యాక్చువల్లీ స్పీకింగ్ ఆన్ కెమెరా ఆర్ స్పీకింగ్ ఆన్ స్టేజ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఐ వాజ్ అడ్జడ్జ్డ్ బెస్ట్ స్టూడెంట్ స్పీకర్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది ఒక ట్యాగ్ ఇచ్చినారు. సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్కి ఐప్యాడ్లు అవన్నీ ఇస్తుంటే నాకేమో ప్రైజ్ ఎంత దొరికిందంటే శ్రీలంకలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఐ కెన్ రిప్రజెంట్ ఇండియా అండ్ టాక్ అనేది ఒక ప్రైజ్ దొరికింది, ఫస్ట్ ప్రైజ్. అప్పుడు అది లేడు అండి, యాజ్ అ చైల్డ్ అర్థం కాలేదు అది. వాడికేమో ఐప్యాడ్ వస్తుంది, సెకండ్ వాడికి థర్డ్ వాడికి ఏమో ఫోన్ వస్తుంది, నాకెందుకు ఓన్లీ ఒక స్పీకింగ్ ఆపర్చునిటీ అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఆ స్పీకింగ్ ఆపర్చునిటీ అనేది నేను ఎటువంటి విషయాలకి ఎక్స్పోజ్ చేస్తుంది, అక్కడ లెర్నింగ్ ఎట్లుంటుంది. ఎందుకంటే ఆ టైంలో వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనే మంచి శ్రీలంకన్ ధనంజయ్ హెటియారాచి అని చెప్పి ఆయన మాట్లాడిన తర్వాత నాకు మాట్లాడే ఛాన్స్ దొరికింది. దాని తర్వాత ఒకసారి నెట్వర్కింగ్ ఈవినింగ్ అని పెట్టినప్పుడు కలిసిన ఆయనని. సో ఆయన నన్ను విన్నాడు, నేను మాట్లాడుతుంటే విన్నాడు, ఏమైనా టిప్స్ ఉన్నాయని అడిగితే కొన్ని విషయాలు చెప్పిండు ఆయన. ఇట్ షాక్డ్ మీ, అంటే ఈ లెవెల్ ఆఫ్ సైన్స్ ఉంటుందా ఒక మైక్ పట్టుకొని మాట్లాడాలంటే అని ఒక రెవల్యూషన్ నాకు యాజ్ అ 16-17 year old ఆ టైంలో. ఎందుకంటే మన దిమాగ్లో ఏముంటుంది అంటే నిఖిల్ ఎప్పుడైనా అప్పటికే ఐ వాజ్ ద యూనివర్సిటీ టాపర్. సో ఫస్ట్ ఇయర్లో వన్ క్లాస్ కూడా అటెండ్ కాకుండా, ఇది చిన్న స్టోరీ యాక్చువల్లీ, అది కూడా ఇప్పటి వరకు ఐ గెస్ ఓయూ హిస్టరీలో ఏ స్టూడెంట్కి ఓయూ హిస్టరీలో పొలిటికల్ సైన్స్ పేపర్లో 95 అనేది రాలేదు. ఓకే, ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు స్కోర్ ఇట్. ఇప్పటి వరకు నాకు తెలిసి ఇంకో స్టూడెంట్ ఎవరు స్కోర్ చేయలేదు. ఐ కుడ్ బీ రాంగ్, బట్ నాకు తెలిసినంత వరకు. దాని తర్వాత ఒకటి వస్తుంది కదా మన లోపలికి, నేను నా యూనివర్సిటీ టాప్ చేసేసిన, నా దగ్గర గోల్డ్ మెడల్ ఉంది.
ఈచ్ జంక్చర్లో లైఫ్లో ఎప్పుడైతే నేను ఏదో సాధించేసినా, ఎప్పుడైతే నేను ఏదో అయిపోయినా అన్న జంక్చర్లో ఇంకొక వరల్డ్ ఓపెన్ అప్ అవుతుండే నాకు. అండ్ అలాంటి విషయాలు నాకు హెల్ప్ చేసినాయి. అక్కడ పోయి చెప్పేసా. కానీ ఎట్లాంటి మాటలు నాకు చెప్పిండంటే, ఆకాష్, ఎప్పుడైతే మనము ఒక స్టేజ్ మీదకి ఎక్కుతామో ఇమీడియట్లీ ఫస్ట్ 10 secondsలో మాట్లాడడం స్టార్ట్ చేయకు. చాలామందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, మైక్ పట్టుకోగానే దే స్టార్ట్ టాకింగ్. ఓకే, దట్ ఈస్ అ సైన్ ఆఫ్ నర్వస్నెస్. ఇప్పుడు మైక్ నా చేతిలో ఉంది, నేను సైలెంట్గా ఉంటే ఏమనుకుంటారు? ఇట్స్ అ సైన్ ఆఫ్ నర్వస్నెస్. సెకండ్, నువ్వు చూసుంటావు ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా హ్యాండ్ జెస్చర్స్ ఉంటాయి నావి. సో ఈ టోల్డ్ మీ, ఎప్పుడన్నా నీ హ్యాండ్ జెస్చర్స్ ఇట్లా ఉన్నాయి కానీ నీ పామ్ ఈ సైడ్ చూస్తే నీకు ప్లెజెంట్ అనిపిస్తుందా, ఈ సైడ్ చూస్తే ప్లెజెంట్ అనిపిస్తుందా? ఐ సైడ్ ఈ సైడ్. ఈ సైడ్. దెన్ హ్యాండ్ జెస్చర్స్ ఇట్లా ఉండాలి, ఇట్లా కాదు. సో ఇలాంటి ఒక 5-10 పాయింట్స్ ఆయన నాకు చెప్పిండు. అప్పుడే పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక ఆర్ట్ దగ్గర నుంచి ఒక సైన్స్ దగ్గర వరకు నేను వెళ్ళినా, టు అండర్స్టాండ్ ఇట్ దట్ వే. దెన్ ఐ కేమ్ అప్ విత్ మై ఓన్ అండర్స్టాండింగ్. అదేంటంటే, ఇప్పుడు నేను ఒక రూమ్ లోపలికి వెళ్తున్నా, నేను నా స్పీచ్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫైనల్ స్పీచ్ అనమాట. 10 members, ఓన్లీ 1 guy కెన్ విన్, 1:10 రేషియో. మిగతా 9 మంది కూడా వెల్ ట్రైన్డ్ స్పీకర్స్, టాప్ నాచ్ స్పీకర్స్, హైదరాబాద్లో డిఫరెంట్ కాలేజ్, నాగ్పూర్ అన్ని దగ్గర నుంచి వచ్చారు. టాపిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను ఏమనుకున్నా అంటే, ఇప్పుడు నా ఆడియన్స్ నాకు తెలుసు, మెజారిటీ అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ లేదంటే క్వాలిఫైడ్ ఇంజనీర్స్ కానీ, రైట్? నేను టాపిక్ ఎట్లా చూస్ చేసుకోవాలంటే, అయితే నేను మెజారిటీకి అగెన్స్ట్ ఉండాలా, లేదంటే నేను మెజారిటీకి ఫార్ ఉండాలా. అప్పుడే రిలేటబుల్ మాటలు నేను మాట్లాడగలుగుతాను. నేను మెజారిటీకి అగెన్స్ట్ ఉంటే నేను 30%ని కన్విన్స్ చేయొచ్చేమో, కానీ మిగతా 70%ని నేను కన్విన్స్ చేసే అవసరం లేదు. కానీ నేను ఏమనిపించాలా, నా పాయింట్స్ త్రూగా, నా లాజిక్ త్రూగా, అదే వీడు మాట్లాడిన దాంట్లో లాజిక్ అయితే ఉంది, వీ మే నాట్ అగ్రీ విత్ యూ, బట్ యూ హ్యావ్ అ పాయింట్. అక్కడ దాకా నేను నా ఆడియన్స్కి తీసుకొచ్చిన అనుకో, ఐ హ్యావ్ వన్. ఒకవేళ నేను వాళ్ళకి ఫార్ పోదామని డిసైడ్ అయినా అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫార్ ఎక్స్ థింగ్ ఆర్ వై థింగ్ ఉంటావు, నువ్వు ఆల్రెడీ ఎందుకు దీనికి ఫేవర్గా ఉన్నావు అంటే నీ దగ్గర 10 points ఉంటాయి. నేను మళ్ళీ అవే 10 points వచ్చి నీ ముందు రిపీట్ చేస్తే నువ్వు వాల్యూ చేయవు నా స్పీచ్ని. నేను నీకు ఆ 11th point ఇవ్వాలా, నీకేమనిపించాలా, అదే నేను దీనికి ఫేవర్గా ఉన్నా, ఈ రోజు వరకు నేను ఈ టాపిక్ అనేది ఆలోచించలే, ఈ యాంగిల్ అనేది ఆలోచించలే. సో పబ్లిక్ స్పీకింగ్ యాజ్ అన్ ఆర్ట్ నుంచి పబ్లిక్ స్పీకింగ్ యాజ్ అ సైన్స్ వరకు నేను వెళ్ళినా. దెన్ కాలేజ్ అయిపోతుండే లాస్ట్ ఇయర్, అప్పటి వరకు లక్కీగా ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు టాప్. మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాకు ఎగ్జామ్ సెంటర్లో ఆన్సర్ షీట్ లేదు, ఐ హ్యావ్ టు ఫైల్ అ కేస్ ఆన్ ఉస్మానియా యూనివర్సిటీ. దట్ వాజ్ అ వెరీ వియర్డ్ ఇన్సిడెంట్. లిటరలీ ఎగ్జామ్ రాస్తుంటే అడిషనల్ షీట్ అంటే పేపర్ లేవన్నారు. సో దట్స్ హౌ ఐ లాస్ట్ వన్ ఆఫ్ మై మెడల్స్. దాని తర్వాత కాలేజ్ అయిపోయింది, ఇంకో 4-5 months ఉంది, ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కాలేదు, 3rd year. అప్పుడు ఏం చేయాలంటే, అప్పటికి 2 years బ్యాక్ నా పబ్లిక్ స్పీకింగ్ జర్నీ స్టార్ట్ అయింది. నేను క్లాట్ రాసిన 12th తర్వాత. సో జనరల్ నాలెడ్జ్ అంటే పర్సనలీ ఇంట్రెస్ట్ ఉండే ఎప్పటి నుంచో, బికాజ్ ఐ హ్యావ్ అ ట్రేట్, పర్సనల్ ట్రేట్ అది. అదేంటంటే, ఒక టాపిక్ గురించి నాకు తెలియదు అంటే నాకు చాలా పర్సనలీ హర్ట్ అవుతుంది, ఎందుకు తెలియదు. సో ఐ గో ఇన్ టు రీడింగ్ అబౌట్ ఇట్. ఒక ఈగో అనుకోవచ్చు దాన్ని, బికాజ్ ఐ హ్యావ్ దిస్ థింగ్ ఆఫ్ ఐ షుడ్ బి ఇన్ఫార్మ్డ్. దేని గురించి అయినా నేను మాట్లాడబోతున్నా అంటే దానికి 360 degrees ఇన్ఫర్మేషన్ అదే ఉంటేనే మాట్లాడతా, అది నేను గ్యాదర్ చేసుకోవాలి. సో జనరల్ నాలెడ్జ్ అంటే అప్డేటెడ్ ఉంటుండే. ఎవరు వెల్ విషర్ సేమ్ ఏమన్నాడంటే, ఇప్పుడు స్పోర్ట్ అవన్నీ ఎట్లా ఆడలేవు కదా, ఎనీవే మాస్ కామ్ చేస్తున్నావు, వై డోంట్ యూ గివ్ జర్నలిజం అ ట్రై చేయి, ఇంటర్వ్యూ ఆన్ ద జాబ్ నీకు నచ్చితే ఓకే, అదర్వైజ్ నీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. పాలసీ కమ్యూనికేషన్ ఉంది, పిఆర్ ఉంది, గవర్నమెంట్ రిలేషన్స్, యూ హ్యావ్ an entire stream of communications, marketing communications ఉంది, యూ కెన్ డూ an MBA tomorrow. వందున్నాయి, కానీ జర్నలిజంకి ఒక ట్రై, బికాజ్ నువ్వు ఎట్లాంటి మనిషి అంటే నువ్వు ఫీల్డ్ మీద లైఫ్ అంతా ఉన్నావు కాబట్టి ఒక కేబిన్కి, ఒక రూమ్కి నేను రెస్ట్రిక్ట్ చేస్తే నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోతావు. జర్నలిజం ఒక ఇండస్ట్రీ ఎట్లాంటిదంటే నేను ఆ ఫీల్డ్కి ఎక్స్పోజ్ చేయగలుగుతుంది మళ్ళీ. సో ఏదైతే కిక్ నువ్వు ఫీల్డ్లో మిస్ అవుతావో స్పోర్టింగ్ ఫీల్డ్, అది ఇక్కడ నీకు దొరుకుతుంది. సో డోంట్ చేంజ్ యువర్ సెల్ఫ్, ట్రై దట్. అప్పుడు ఐ ఈవెన్చువలీ ఇంటర్వ్యూడ్ విత్ రిపబ్లిక్ టీవీ. దట్ ఈస్ అ హ్యూజ్ స్టోరీ ఇన్ ఇట్ సెల్ఫ్, అది ఎట్లా అయింది అదంతా. దెన్ అర్నబ్ గోస్వామి నన్ను హైర్ చేసుకొని హీ కాల్ మీ టు ముంబై టు బీ అ పార్ట్ ఆఫ్ ద కోర్ టీమ్. అట్లానే జర్నలిజం కెరియర్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ వాజ్ రిపబ్లిక్ డైరెక్ట్. ఎస్. సో నేను సర్వ్ చేస్తున్నప్పుడు నాకు అప్పుడు ఫేస్బుక్ జమానా, ఇంకా ఈ జనరేషన్ జెన్జీ జనాల్ఫాకి ఆర్కుట్ అంటే తెలియదేమో కానీ, సో ఆర్కుట్ అండ్ ఫేస్బుక్ జమానా. అప్పటికి ఇంకా ఇన్స్టా రెవల్యూషన్ రాలేదు, యూట్యూబ్ రెవల్యూషన్ కూడా రాలేదు. యూట్యూబ్ స్టార్ట్ అయింది అనుకుంటా, కొత్తగా స్టార్ట్ అయింది 16-17 టైంలో.
కొత్తగా స్టార్ట్ అయింది, కానీ ఇంకా యూట్యూబ్ వాజ్ నాట్ వాట్ ఇట్ ఇస్ టుడే, రైట్? సో స్టార్ట్ అయినప్పుడు ఒక పాపప్ వచ్చింది, అర్నబ్ గోస్వామి ఒక కొత్త ఛానల్ పెడుతున్నాడు, మీకు అర్నబ్తో పని చేయాలని ఉంటే ఒక మెయిల్ రాయండి అని చెప్పి ఒక పాపప్ వచ్చింది. ఐ సా దట్, ఐ సెడ్ ఇప్పుడు నా మెయిల్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ కూడా టెస్ట్ చేసుకొని చాలా టైం అవుతుంది, ఒక మెయిల్ కొడదామా, అయితే నో అంటారు అంతే కదా అని. నేను లెటర్ ఆఫ్ ఇంటెంట్, నాకు ఇంకా సబ్జెక్ట్ గుర్తుంది, మెయిల్ సబ్జెక్ట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని ఉండే, నేను క్లియర్గా రాసిన మెయిల్లో ఏంటంటే నాకు నీతో పని చేయాలని ఉంది, ఇవి నా క్వాలిఫికేషన్స్. అంటే దాంట్లో ఆబ్వియస్లీ ఒకటే నేను చూపించుకోగలిగింది ఏముంది, నా దగ్గర గోల్డ్ మెడల్, యూనివర్సిటీ టాపర్ అవే ఉన్నాయి. కానీ నేను క్లియర్గా రాసిన, నా దగ్గర ఒక సీవీ లేదు, ఒక రెజ్యూమే లేదు, ఎందుకంటే నా లైఫ్లో నేను ఒక ఇంటర్న్షిప్ కూడా చేయలేదు. సో ఒక మీడియా హౌస్లో ఇన్పుట్, అవుట్పుట్, అసైన్మెంట్, ప్రొడక్షన్, పీసీఆర్, రిపోర్టింగ్, వర్టికల్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనుకుంటే నాకు తెలియదు. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఐ థింక్ ఐ కెన్ బి అ గుడ్ జర్నలిస్ట్, నువ్వు ఆపర్చునిటీ ఇస్తే ఐ విల్ లైక్ టు వర్క్ విత్ యూ. అసలు ఫస్ట్ ఆ మెయిల్కే రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. అంటే చాలాసార్లు మెయిల్ రాయని అంటారు కానీ నువ్వు చూసుంటావు రెస్పాన్స్ రాదు, అవి ఇన్బాక్స్లోకి పోతే, స్పామ్లోకి పోతే వాడు రెస్పాన్స్ ఇవ్వడు. నాకు లక్కీగా రెస్పాన్స్ వచ్చింది, ఒక కాల్ వచ్చింది, హెచ్ఆర్ ఫోన్ చేసి ఈ డేట్ ఈ టైంకి నీ ఇంటర్వ్యూ అవుతుంది అన్నప్పుడు నేనేమనుకున్నా, ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ కూడా ఇంకా రాలేదు, ఎక్స్పీరియన్స్ ఏం లేదు, క్లియర్గా రాసిన రెజ్యూమే లేదు, సీవీ లేదని చెప్పి, సో మహా అయితే ఎవరు తీసుకుంటారు ఇంటర్వ్యూ, ఒక హెచ్ఆర్ కానీ లేదంటే ఒక రిపోర్టర్ కానీ ఒక ఎడిటర్ కానీ తీసుకుంటారు అనుకున్నా. సడన్లీ స్కైప్ కాల్ 5 minutes ముందు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి బాస్ హెస్ జస్ట్ కమ్ ఇన్, బాస్ ఇప్పుడే వచ్చిండు ఆఫీస్కి, 5 minutesలో ప్యాక్ చేస్తున్నాం. బాస్ ఎవరు అన్న, అప్పటి నాకు తెలియదు అన్న మీ బాస్ అంటారని. సో మొత్తం ఆఫీస్లో ఇప్పటికీ రిపబ్లిక్ వదిలేసిన వాళ్ళు కూడా అన్న అన్నారు, బాస్ అంటారు. ఆయన బాస్ అనే పిలుస్తారు. ఆయనక అంటే అది ఎట్లా వచ్చిందో, ఆయన చెప్పడి పిలిపించుకుంటాడో మనకు తెలియదు అవన్నీ. సో నాకు షాక్ అనిపించింది, అంటే అర్నబ్ గోస్వామి నా ఇంటర్వ్యూ తీసుకోవడం ఏంది, ఇప్పటిదాకా ఓన్లీ టీవీలో చూసినాయని. ఇంకప్పటికి నేను ఎట్లాంటి మనిషి ఉండే అంటే, నేషనల్ మీడియాలోకి అసలు మనం పోగలుగుతామా, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఇవాటి రోజు మూవీ ఇండస్ట్రీ కానీ మీడియా కానీ ఆన్ కెమెరా ఏదన్నా చాలామంది స్టూడెంట్స్కి ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఒక గాడ్ ఫాదర్ కావాలా, రికమెండేషన్ కావాలా, ఇవన్నీ కావాలా. ఐ వాజ్ అన్ యావరేజ్ హైదరాబాదీ. అప్పటిదాకా మా ఫ్యామిలీలో మీడియా కానీ పాలిటిక్స్ కానీ ఎటువంటి ఎక్స్పోజర్ లేదు. మై డాడ్ వాజ్ అ ప్రైవేట్ ఎంప్లాయ్, మై మదర్ ఈజ్ అ లాయర్ విత్ అవర్ ఓన్ క్రెడిట్ మెరిట్ అన్నమాట. సో అసలు ఆ కనెక్షనే లేదు మాకు. సో నాకు కూడా అదే అనిపిస్తుండే. అండ్ నా స్టోరీ ప్రూవ్ ఏం చేస్తుంది అంటే, వినేటోళ్ళకి అందరికీ, నీకు ఇట్లాంటి ఇండస్ట్రీస్లో టాలెంట్ ఉంటే, లేదంటే ఆ ఇంట్రెస్ట్, ఆ హంగర్ ఉంటే, నీకు ఎటువంటి గాడ్ ఫాదర్ అవసరం లేదు అనేది ఒకటి ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే 7th క్లాస్ నుంచి అర్నబ్ని, రాజ్దీప్ని, బర్కాదత్ని చూసి నేను జర్నలిస్ట్ అయిపోతా, నేను వరల్డ్ని చేంజ్ చేసేస్తా అన్న స్టోరీ నాకు లేదు. ఒక ట్రై ఇచ్చిన, ఆయన వచ్చిండు, దిస్ ఇస్ ద ఫనీయెస్ట్ స్టోరీ. దీని తర్వాత అసలు నా కెరియర్ ఎండ్ అనుకున్నాను జర్నలిజంలో. ఫస్ట్ క్వశ్చన్ కూర్చొని, ఆకాష్ ఏ పోస్ట్ కోసం అప్లై చేసినావు అన్నాడు. నేను స్ట్రైట్ కెమెరాలో చూసి, నాకు తెలియదు సార్ అన్న. వాట్ ద హెల్ డూ యూ మీన్, హౌ డోంట్ యూ నో వాట్ యూ అప్లైడ్ ఫర్ అన్నాడు. ఇట్లా ఆయన పక్కకి నిరంజన ఎడిటర్ ఉండే, నిరంజన్ నాగేశ్వరస్వామి, ఈ స్టిల్ విత్ రిపబ్లిక్. ఇట్లా నిరంజన్ని చూసి, ఇంటర్వ్యూ ఎందుకు పెట్టినావు, అసలు ఏ పోస్ట్ కోసం అప్లై చేసినావు అదే తెలియదు వీనికి అన్నాడు. లేదు సార్, క్వాలిఫికేషన్స్ ఇవి, ఈజ్ అ టాపర్ అయిన వాళ్ళు, ఒకసారి మాట్లాడండి. సో నాకు అప్పటికే ఆయనకి ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాం అనిపించిందేమో, కానీ ఇక మనిషి ముందు కూర్చున్నాడు, రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు మేబీ కంటిన్యూడ్ ది ఇంటర్వ్యూ. నేను ఒకటే అన్నా, ఎందుకు ఇట్లా అంటున్నావు, ఐ డోంట్ నో అని ఎందుకు అంటున్నావు అంటే, సార్ ఆనెస్ట్లీ చెప్పాలంటే నీకు చెప్పినట్టు ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుంది నాకు తెలియదు. సో ఇక్కడ నేను కూర్చొని నేను ఇన్పుట్లో ఉంటాను, నేను అవుట్పుట్లో ఉంటాను, నేను ప్రొడక్షన్లో ఉంటాను, గూగుల్ చేసి మీకు చెప్పడం చాలా ఈజీ. కానీ అక్కడికి వచ్చిన తర్వాత నాకు అది ఇష్టమవుతుందో నాకు కష్టమవుతుందో ఐ కాంట్ టెల్ యూ, ఐ కాంట్ ప్రెడిక్ట్ ఫ్యూచర్. సో నువ్వు నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను ఏం చేస్తాను అంటే అక్కడికి వస్తా, ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో చూస్తా. కానీ ఒక్కటి మాత్రం నాకు క్లారిటీ ఏముందంటే, నేను లైఫ్ లాంగ్ ఒక ఆఫీస్లో కానీ ఒక కేబిన్లో కానీ కూర్చొని పని చేయలేను. ఎవరైతే అది చేస్తారో వాళ్ళకి నేను అగేన్స్ట్ మాట్లాడతలేను, దే ఆర్ ఆల్సో జర్నలిస్ట్. కాకపోతే ఇట్స్ నాట్ మై థింగ్. దాని తర్వాత ఆయన కొన్ని జీకే క్వశ్చన్స్ అడిగిండు. అవి లక్కీగా నేను క్లాట్కి ప్రిపేర్ అయినా, యూస్ టు స్టే అప్డేటెడ్, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి ఆన్సర్ చేసి ఫైనలీ ఎండెడ్ ది ఇంటర్వ్యూ. నేను పైకి వెళ్ళి మా మమ్మీకి చెప్పిన. సో గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఇంటర్వ్యూ ఇస్తుండే, పైకి వెళ్ళి అమ్మ జాబ్ రాదు ఏం రాదు లైట్ తీసుకో అని చెప్పిన. ఎందుకు అంటే ఇట్లా ఐ ఉన్నాయి అనేసిన నేను. ఆయన క్లియర్గా అనేసిండు ఇంటర్వ్యూ ఎందుకు పెట్టి అని చెప్పి. సో నాకు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ద కాల్ బ్యాక్ అన్న. మచ్ టు మై సర్ప్రైజ్ 1 week later సేమ్ హెచ్ఆర్ కాల్డ్ మీ. అర్నబ్ కోర్ టీంలో ముంబైలో మిమ్మల్ని తీసుకుందాం అనుకుంటుంది, మీరు ముంబై వస్తారా? ముంబై వస్తారా అనేసరికి నాకు షాక్ అనమాట. నన్ను ఎందుకు తీసుకున్నాడు, మీన్ వాట్ డిడ్ హీ సీ ఇన్ మీ.
ఓకే ఫైన్ అమ్మాయి, అంత మంచి ఆపర్చునిటీ వస్తే ఎవరొద్దంటారు. ఎందుకంటే అప్పటి వరకు మనం చూసిన అర్నబ్ గోస్వామి టైమ్స్ నౌ అర్నబ్ గోస్వామి. టైమ్స్ నౌలో అర్నబ్ వాజ్ అన్ ఎడిటర్, రిపబ్లిక్లో అర్నబ్ వాజ్ అన్ ఓనర్. ఇద్దరు డిఫరెంట్ పర్సనాలిటీస్. అండ్ కొంచెం నువ్వు టైమ్స్ నౌ స్టోరీస్ చూస్తే టు అన్ ఎక్స్టెంట్ అప్పటికి ఒక పర్సెప్షన్ ఏముండే అంటే ఈయన కరెక్ట్ జర్నలిస్ట్, ఈయననే గవర్నమెంట్ గురించి మాట్లాడగలుగుతాడు. ఆ రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ అనేది అందరికి గుర్తుండే, రైట్? సో అదే ఇంప్రెషన్ ఉంది. లైక్ నేను వస్తా పక్క, ఒక ఆపర్చునిటీ నాకు దొరుకుతుంది, అది కూడా ముంబైలో దొరుకుతుంది, కో టీమ్ అంటున్నావు, పర్సనలీ వర్క్ చేస్తారు నాతో, వస్తా. వెళ్ళి ఆయన ఫస్ట్ క్వశ్చన్ అడిగిన నన్ను కలిసినప్పుడు. సో ఆయన మొత్తం టీంకి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఈయన ఆకాష్ ఇట్లా టాపర్ అది ఇది అంటే నేను చూస్తున్నాను, ఇది ఇన్పుట్ అంటే ఇది అవుట్పుట్ అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది. నేను ఫస్ట్ క్వశ్చన్ సార్ నేను ఎందుకు తీసుకున్నావు అన్న, ఎందుకంటే నేను నీ పొజిషన్లో ఉంటే ఎవడన్నా ఐ డోంట్ నో అంటే నేనైతే తీసుకోను. ఈ పాయింట్ బ్లాంక్ సైడ్ వన్ థింగ్ ఈజ్ లైక్, నా ముందు కెమెరా మీద కూర్చొని ఐ డోంట్ నో అనే దమ్ము ఈ కంట్రీలో ఎంతమందికి ఉంటుంది. సైడ్ అయితే నేను చెప్పలేను కానీ, బట్ నాకు అబద్ధం చెప్పాలని లేకుండే. నా ఫస్ట్ జాబ్ నేను అబద్ధం బేసిస్ మీద తీసుకుంటే ఐ కాంట్ రెస్పెక్ట్ మై సెల్ఫ్, జాబ్ వస్తుంది. లైక్ ఆకాష్ దానివల్లనే నేను తీసుకున్నాను. ఆ ఆన్సర్ ఏదైతే నువ్వు అనుకున్నావు దేనివల్ల అయితే నేను తీసుకోనని, నేను అదే ఆన్సర్ వల్ల నేను తీసుకున్నా అన్నాడు. అక్కడ నుంచి నా జర్నలిజం కెరీర్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా ఒకటే లెక్కుంటాడు, ఎగ్జాగ్జిరేట్ చేస్తాడు బాగా ఎక్స్ప్రెషన్స్ అని. ఆఫ్ కెమెరా మీకు ఆన్ కెమెరాలో కనిపించే 10% అయితే ఆఫ్ కెమెరా 100%. ఈజ్ దాట్ షూడ్ అ పర్సన్. అంటే ఇది నువ్వు రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి, అంత ప్యాషన్ ఉందా అంటే ఒక్క న్యూస్ కూడా స్లిప్ కావద్దు, ఒక్క ఆస్పెక్ట్ కూడా నేను మిస్ కావద్దు, వేరే ఛానల్కి ఆ ఎక్స్క్లూజివ్ ఎట్లా పోయింది, అంత ప్యాషన్ ఉందా అంటే కొంతమంది దాన్ని ప్యాషన్ లాగా చూస్తారు, కొంతమంది దాన్ని టార్చర్ లాగా చూస్తారు. నీ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది, నువ్వు దాన్ని ఎట్లా పర్సీవ్ చేస్తావు అనేది. కానీ ఎడిటోరియల్గా నేను కొన్ని ఆస్పెక్ట్స్ మీద అగ్రీ చేయకపోవచ్చు యాజ్ అ జర్నలిస్ట్, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఇవాళ రోజు నేను ఒక మనిషిని ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా 5.5-6 months మాత్రమే నేను రిపబ్లిక్తో ఉండే, రైట్? ఓకే. ఆ 6 months తర్వాత డైరెక్ట్లీ నేను ఒక ఛానల్లో మైక్ పట్టుకొని ఆన్ గ్రౌండ్ రిసోర్స్ అయ్యి రిపోర్టర్ అయినా. ఐ వాజ్ ఆన్ కెమెరా. ఈ 5.5 monthsలో ఆ గ్రైండ్ వల్ల, ఆ వర్క్ కల్చర్ వల్ల ఎంతైతే ప్రెషర్ ఉంటుండేనో, 5.5 months ఒక్క వీక్ ఆఫ్ లేకుండా రోజుకి 17 గంటలు పనిచేస్తుండే. బికాజ్ నేను జాయిన్ అయింది ఛానల్ లాంచ్ కాకముందు, రైట్? నేను ఎంతైతే నేర్చుకున్నానో నార్మల్లీ మనుషులు అది 5 yearsలో నేర్చుకుంటారు, రైట్? ఆయన నన్ను రిపోర్టర్ చేసిన విషయం కూడా ఎట్లా చేసిండో చెప్తా. రిపబ్లిక్లో ఒక ఐసిస్ స్టింగ్ ఆపరేషన్ అని ప్లే అవుతుంది, నెక్స్ట్ డే ప్లే కాబోతుంది. రాత్రి 12కో 1 గంటకో ఒక ఎడిట్ మీటింగ్ పిలుస్తాడు. దట్స్ నార్మల్లీ ఈస్ టైమింగ్. అంత ఆయన షో అయిపోయి అన్న అయిపోయేసరికి ఆ టైం అవుతుంది. దాని తర్వాత మొత్తం టీంతో ఒక ఎడిట్ మీటింగ్ ఉంటుంది. ఎడిట్ మీటింగ్లో ఏమన్నాడంటే, నాకు హైదరాబాద్ నుంచి ఈ స్టోరీ ప్లే అయిన తర్వాత రేపు ఒక మంచి రిపోర్టర్ కావాలా, ఎవరైతే నాకు ఈ XYZ ఎలిమెంట్స్ తెచ్చిగలుగుతారో అన్నాడు. ఓకే ఫైన్ అని చెప్పి, అప్పుడు నాకు ఏం చేసి వచ్చిందో ఏందో తెలియదు. ఐ థాట్ ఇట్ వాజ్ మై ఆపర్చునిటీ. అప్పటి వరకు నేను రిపోర్టర్ కాదు, నేను డెస్క్లో నేర్చుకున్నా. ఐ వాజ్ ఆన్ ది అవుట్పుట్ డెస్క్. అవుట్పుట్ డెస్క్ అంటే నువ్వు చూసి ఉంటావు, ప్రతి న్యూస్ ఛానల్లో పైన బ్యాండ్ కింద బ్యాండ్లో కొన్ని వర్డ్స్ వస్తాయి స్టోరీ మీద. సో అవుట్పుట్ డెస్క్ రైట్స్ దోస్ లైన్స్ అనమాట. ఓకే. సో నేను అక్కడ న్యూస్ ఎట్లా నడుస్తుంది నేర్చుకుంటున్నా. సడన్లీ ఏమైందో తెలియదు, నేను లేచి హైదరాబాద్ నాయగా సార్, మీకు ఏం కావాలో తెచ్చిస్తా, మేక్ మీ ఆ రిపోర్టర్ అన్నా. ఆయన వైఫ్ ఇక్కడ కూర్చుంటే, అండ్ ప్రేమ శ్రీదేవి అని అప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హెడ్ ఉండే, ఇక్కడ కూర్చుంటే మొత్తం 8 టీం ఉంది. అందరు షాక్ అవుతున్నారు. నార్మల్లీ అందరు భయపడతారు ఆయన ముందు మాట్లాడడానికి. వీడేంది కొత్తగా వచ్చిండు, వీడి ఇట్లా నన్ను రిపోర్టర్ చేయమని అడిగేస్తుండు అని చెప్పి. ఆయనకి ఏమనిపించిందో తెలియదు, ఇట్లా చూసిండు ఎవరితోనో మాట్లాడి 2.5 hours నీ ఫ్లైట్ ఉంది, రిపోర్టర్ ఫ్రమ్ నౌ ఆన్, గో ప్యాక్ యూర్ బ్యాగ్స్ అన్నాడు. దట్స్ హౌ హీ మేడ్ మీ రిపోర్టర్. సో నా స్టోరీ వెన్ ఐ లుక్ బ్యాక్ టుడే, ఒక ఫెయిరీ టేల్ డ్రీమ్ స్టోరీ అంటారు కదా, నాకు అట్లా అనిపిస్తుంది. సో ఎడిటోరియల్లీ నేను ఆయనతో ఎంత డిసగ్రీ చేసిన కొన్ని ఆస్పెక్ట్స్ మీద, ఆయన నేర్పియడం, ఆయన కింద పనిచేస్తే నువ్వు జిందగీలో ఎవరి కింద పనిచేయచ్చు ఫస్ట్ అయితే. ఎందుకంటే హీఈస్ వెరీ అగ్రెసివ్, నాట్ యాజ్ అ పర్సన్, కానీ వర్క్ పరంగా ఎక్స్ట్రీమ్ ఉంటారు వర్క్. నాకు ఇది కావాలంటే కావాలి. అండ్ టు అన్ ఎక్స్టెంట్ నాకు ఏమనిపిస్తుంది అంటే, అంత ప్యాషనేట్, అంత అగ్రెషన్ నీకు ప్రొఫెషన్లో లేకపోతే, ఎస్పెషలీ ఆ కట్ త్రోట్ ప్రొఫెషన్లో నువ్వు ఆడికి పోలేవు. చాలామంది మంచి జర్నలిస్ట్ ఉండే, కానీ ఎంతమందికి ఆ పేరు వచ్చింది. నువ్వు ఇవాళ రోజు చూసుకుంటే, ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైతే షైన్ అయ్యారో మొన్న CJP ప్రొటెస్ట్లో, వాళ్ళని పక్కకు పెడితే, నేను ఇండియన్ జర్నలిస్ట్ అంటే నీకు లాస్ట్ జనరేషన్ ఏది గుర్తొస్తుంది? అర్నబ్ గోస్వామి, రాజ్దీప్ సర్దేశాయ్, బర్ఖాదత్, తరుణ్. ఇప్పుడు ఆయన మీద కేసు ఇదంతా అయింది, కానీ తెహల్కా అని ఒక ఆర్గనైజేషన్ గుర్తొస్తుంది నీకు. ఇప్పుడు ఆయన కన్విక్ట్ చేసినారు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ కేస్, ఎందుకంటే అది కోర్టు తీసుకున్న డెసిషన్.
నీకు ఆ జనరేషన్ జర్నలిస్టే గుర్తొస్తారు. దాని తర్వాత పేర్లు నీకు గుర్తున్నాయా? ఎగ్జాక్ట్లీ. సో ఆ జనరేషన్కి అక్కడికి ఎందుకు వెళ్ళగలిగింది? సో నేను చెప్పేది ఏంటంటే ఆల్ ఇన్ ఆల్ 100 మంది రిపోర్టర్స్ 100 మంది జర్నలిస్ట్ ఉన్నప్పటికీ ఒక 4, 5, 6, 10 మంది అక్కడికి పోగలిగే కంటే నిజంగా ఒక జర్నలిజం లాంటి ఇండస్ట్రీలో నువ్వు నీ పర్సనల్ లైఫ్ పక్కకు పెట్టి నువ్వు నీ వేరే లైఫ్ పక్కకు పెట్టి నేను ఒక రిపోర్టర్ అయినప్పుడు నిఖిల్ కాంపిటీషన్ ఎట్లుంటుండే అంటే ఇప్పుడు నేను ఫీల్డ్ మీదకి వెళ్ళినా 1 month ఓల్డ్, ఇంకొక మనిషి నేను అదే బీట్ కవర్ చేస్తున్నా క్రైమ్, ఇంకొక మనిషి 20 years నుంచి క్రైమ్ కవర్ చేస్తున్నాడు ఢిల్లీలో. ఆయన రిలేషన్షిప్స్ ఎట్లుంటాయి, నా రిలేషన్షిప్స్ ఎట్లుంటాయి. నేను ఒక ఆఫీసర్ని ఫస్ట్ టైం కలిసిన, ఆయన ఆఫీసర్ని ఇప్పటికీ 1000 సార్లు కలిసింది. నా కాంపిటీషన్ అయినా, నా కాంపిటీషన్ ఎవరో నా ఏజోడో వాడు కాదు కదా. సో నేను ఆయనని బీట్ చేయాలంటే ఆయన 9 గంటలు పని చేసి నేను 16 గంటలు పని చేయాలి. అంటే సేమ్ ఛానల్ ఇద్దరు రిపోర్టర్లు ఒకటే కంటెంట్ కవర్ చేయడానికి వెళ్తారు అట్లా, లేకపోతే వేరే ఛానల్ రిపోర్టర్ అంటే డిపెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టుడే ఆజ్ తక్ అనే గ్రూప్కి ఆజ్ తక్కే నాకు తెలిసి నేనున్నప్పుడు హిందీ ఛానల్లో 5 నుంచి 10 మంది క్రైమ్ రిపోర్టర్స్ ఉంటుండే ఓన్లీ ఎన్సీఆర్ రీజన్ కవర్ చేయడానికి. రైట్, డిపెండ్స్ ఆన్ విచ్ ఛానల్. అట్ ద సేమ్ టైమ్ CNN News 18 అయితే ఇంగ్లీష్ ఛానల్ ఉందో దాంట్లో ఒకటే క్రైమ్ రిపోర్టర్ ఉంటుండే. ఛానల్ స్ట్రాటజీ బట్టి ఉంటుంది నీకు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా డేస్ వరకు ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ లాగా పెట్టుకొని ఒకటే రిపోర్టర్ ఆంధ్ర తెలంగాణ కవర్ చేస్తుండే నేషనల్ ఛానల్స్. ఇప్పుడు సడన్గా ట్రెండ్ ఏం స్టార్ట్ అయిందంటే ఒక ఛానల్ త్రూగా ఆంధ్రాలో ఒక రిపోర్టర్, విజయవాడలో ఒక రిపోర్టర్, హైదరాబాద్లో ఒక రిపోర్టర్. సో డిమాండ్ బేసిస్ మీద అది. అండ్ నీ నీష్ బట్టి కూడా ఉంటుంది. కొన్ని ఛానల్స్ ఎట్లా పర్సీవ్ చేస్తే అంటే వాళ్ళకున్న అండర్స్టాండింగ్ ఆఫ్ వ్యూవర్షిప్ ఇదంతా చూసుకొని క్రైమ్ స్టోరీస్ మావి ఎట్లా నడుస్తాయి, ప్రైమ్ టైం ఎట్లా నడుస్తుంది, వాళ్ళ స్ట్రాటజీ బట్టి ఉంటుంది. సో ఆ కాంపిటీషన్ నువ్వు బీట్ చేయాలంటే టు అన్ ఎక్స్టెంట్ నువ్వు ఈ ఆస్పెక్ట్స్ పర్సనల్ లైఫ్ ఇవన్నీ పక్కకు పెట్టేసి యూ హ్యావ్ టు వర్క్. ఆ ఫస్ట్ 5 years 6 years నువ్వు ఆ వర్క్ చేయగలితేనే, దట్ టు విదౌట్ ఎక్స్పెక్టింగ్ రివార్డ్ ఆఫ్ మనీ. దట్స్ ద వర్స్ట్ పార్ట్ ఇన్ జర్నలిజం ఇన్ ఇండియా టుడే. పైసలు లేవు. ఒక యావరేజ్ జర్నలిస్ట్ వర్సెస్ ఒక యావరేజ్ ఐటీ ప్రొఫెషనల్ శాలరీ బేస్ తీసుకోను ఇవాళ కూడా. నేను అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఇప్పుడు డిజిటల్ యూట్యూబ్ ఇవన్నీ వచ్చేసరికి డిఫరెంట్ వరల్డ్ అది. నీకు కంపారిజన్ కూడా లేదు. అప్పుడు ఎంత ఉండే శాలరీ? స్టార్టింగ్ శాలరీ ఆఫ్ అ జర్నలిస్ట్ నేను ఉన్నప్పుడు ముంబైలో వాజ్ 24,000 rupees. ముంబైలో 24,000 rupees అనేది పీనట్స్ 2017-18 టైంలో కూడా. ఎందుకంటే నీ రెంట్కి అవన్నీ కలుపుకొని యూఆర్ లివింగ్ అ వెరీ, ఐ వుడెంట్ సే పీనట్స్, బట్ యూఆర్ లివింగ్ అ వెరీ యావరేజ్ లైఫ్. రైట్, ఎందుకంటే నువ్వు అంత కష్టపడుతున్నావు. కాకపోతే మాకెందుకు తెలియకపోతుండే అంటే మా పనే 16-17 గంటలు అయిపోయేసరికి నీకు ఇంకా దేనికి టైం లేదు, ఇంటికి పోయి పడుకోవాలి మళ్ళీ వాపస్ కావాలంతే. అక్కడి నుంచి నువ్వు ఒక లెవెల్కి కావాలి, ఒక యాంకర్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి అంటే టు గెట్ ఇన్ టు దట్ శాలరీ బ్రాకెట్ విచ్ అన్ ఐటీ ఎంప్లాయీ విల్ గెట్ ఇన్ టు మేబీ ఇన్ 1-2 years యూ విల్ హ్యావ్ టు స్పెండ్ 5-10 years. కాకపోతే కెమెరా మీద చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, కెమెరా మీద వస్తుండు ఒక జర్నలిస్ట్, ఈయన దగ్గర ఎంత పైసలు ఉన్నాయో. రైట్, అదే ఇంకా నేను మాట్లాడేది నేషనల్ మీడియా. నువ్వు రీజనల్ మీడియాకి వచ్చినావు అనుకో, నేను స్పెసిఫిక్ ఛానల్స్ గురించి చెప్పా కానీ దానికంటే చాలా తక్కువ ఉంటుంది. సో అది కండిషన్. ఇది ఎందుకు అంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. కానీ ఎట్లుండే నేషనల్ మీడియా? ఢిల్లీ సెంట్రిక్కే ఉంటుండేనా న్యూస్, లేకపోతే సౌత్ స్టేట్స్ ఆపేద్దాం ఆ న్యూస్లు మనకి ఎందుకు, ఢిల్లీ సెంట్రిక్ నార్త్ సెంట్రిక్ అట్లా ఏమన్నా నడిపిస్తుండేనా అప్పటి నుంచి? 110% సౌత్లో ఎన్నైతే స్టోరీస్ ఉంటాయో దానికి ప్రామినెన్స్ నేషనల్ మీడియాలో దొరకవు. నేను ఉన్నప్పుడు ఎస్పెషలీ దొరకకపోతుండే. నువ్వు ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేస్తావు, ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది, ఒక పెద్ద ఇష్యూ అయింది, ఒక పెద్ద సెన్సేషనల్ కేసు అయింది, అప్పుడు నేషనల్ మీడియా ఎత్తుకుంటుంది. కానీ నువ్వు కవరేజ్ బ్యాగ్ మినిమం రేషియో చూసినావు అనుకో, హిందీ బెల్ట్, ఢిల్లీ, మహారాష్ట్ర, ముంబై, నీకు అక్కడ ఉన్న ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి తెలిసిపోతుంది. ముంబైలో ఒక మొత్తం వ్యూగా ఉంటుంది, మల్టిపుల్ రిపోర్టర్స్ ఉంటారు. ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి 40-50 రిపోర్టర్స్ ఉంటారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఛానల్స్కి. రైట్, కొన్ని ఛానల్స్కి 10-15-20 రిపోర్టర్లు ఉంటారు అనుకో. అదే సౌత్కి వచ్చేసరికి నువ్వు ఒక్క స్టేట్కి ఒక రిపోర్టర్ ఉంటాడు. ఇప్పుడు కర్ణాటకలో 2 పెట్టడం స్టార్ట్ చేసారు, తమిళనాడులో 2 పెట్టడం స్టార్ట్ చేసారు. ఇప్పుడు నీకు మెల్లమెల్లగా నువ్వు చూస్తే సౌత్ షోస్ అనేవి స్టార్ట్ అయ్యాయి, ఎస్పెషలీ ఇంగ్లీష్లో. హిందీ బెల్ట్ అంటావా, హిందీ బెల్ట్కి అసలు ఎలక్షన్స్ అయితే తప్ప, లేదంటే మన కాంట్రవర్సీ అయితే తప్ప హిందీ ఛానల్స్ అసలు సౌత్ని కవర్ చేయవు.
ఇన్ఫ్యాక్ట్ చాలా హిందీ ఛానల్స్ మొత్తం సౌత్కి ఒక రిపోర్టర్ పెడతారు. సో 5 స్టేట్లకు ఒక రిపోర్టర్, వాళ్ళు కూడా బెంగళూరులోనో చెన్నైలోనో ఉంటారు. ఇంకొకటి సౌత్లో కూడా స్టేట్ డివిజన్ ఉంటుంది. చాలాసార్లు కర్ణాటక స్టోరీస్ చాలా పికప్ అవుతాయి, చాలాసార్లు తమిళనాడు స్టోరీస్ చాలా పికప్ అవుతాయి, కానీ ఆంధ్ర తెలంగాణ అంత పికప్ కావు. నువ్వు ట్రెండ్ చూసి ఉంటావు ఈ మధ్య. టీడీపీ అనేది ఎన్డీఏలో పార్ట్ కాగానే పవన్ కళ్యాణ్ అనే పాలిటీషియన్ బీజేపీ ఇంకా టీడీపీతో అలయన్స్ పెట్టుకోగానే ఆంధ్ర స్టోరీస్ అనేవి నేషనల్ మీడియాలో చాలా ఎక్కువ వస్తున్నాయి, రైట్? సో ఇట్ డిపెండ్స్ ఆల్సో ఆన్ ద పొలిటికల్ గేమ్. దట్స్ వై ఆయన ఇక ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ ఇస్తారంట. అంటే ఆయన ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తుండు అనేసి అది ఆయన స్ట్రాటజీ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఏ పాలిటీషియన్ ఇవాళ రోజు చూసినా అంటే కొంతమంది డిసైడ్ చేసుకుంటారు మేము ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ ఇయ్యమో అని చెప్పి, లేకపోతే ఇంటర్వ్యూని ఇయ్యమని చెప్పి డిసైడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నాకు తెలిసి ఆయన ఎలక్షన్స్ తర్వాత ఇప్పటివరకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అది ఆయన కాల్, రైట్? చాలామంది నువ్వు చూసుంటావు ఒక వేవ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వస్తాయి. స్ట్రాటజిక్గా ఏ పొలిటికల్ పార్టీ అయినా స్ట్రాటజిక్గా ఈ టైంలో మాకు మాట్లాడాలని ఉంది అని డిసైడ్ అయ్యి ఒక 5-10 ఇంటర్వ్యూలు ఇస్తుంది, దాని తర్వాత ఆపేస్తారు, ఎస్పెషలీ మెయిన్ లీడర్స్. దాని తర్వాత ఒక 2-3 months గ్యాప్ వస్తుంది. అది ఎందుకు అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రోజు ఇచ్చుకుంటా పోతే దాని వాల్యూ ఉండదు, రైట్? అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఏది ఎట్లా మాట్లాడాలని ప్రతి మనిషికి ఒక రైట్ ఉంటుంది. అకార్డింగ్ టు మీ, నేను ఏది మాట్లాడదాం అనుకుంటున్నాను, నా స్టాండ్ ఏంది, దేని గురించి నేను మాట్లాడొద్దు అనుకుంటున్నాను. ఐ థింక్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ద రైట్ టు చూస్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్, వాట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్. సో అది డిపెండ్స్ ఆన్ పార్టీ స్ట్రాటజీ. కానీ కమింగ్ బ్యాక్ టు నీ క్వశ్చన్, సౌత్కి అంత ఇంపార్టెన్స్ దొరుకుతుందా అంటే ఇట్స్ అ వియర్డ్ పారాడాక్స్ అంట. నేను వియర్డ్ క్వశ్చన్ నాది దిమాగ్లో, కన్ఫ్యూజింగ్ చాలా. ఇంగ్లీష్ ఛానల్స్కి మెజారిటీ వ్యూవర్షిప్ అనేది సౌత్కి వస్తుంది. నీ మేజర్ సెంటర్స్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఈ 3 cities నుంచి నీ మెజారిటీ వ్యూవర్షిప్ వస్తుంది ఇంగ్లీష్ ఛానల్స్కి. కానీ మెజారిటీ స్టోరీస్ అనేవి ఈ సిటీస్ నుంచి రావు. ఇంకొకటి, నేను ఇది యాజ్ అ జర్నలిస్ట్ చాలా మంది తెలుగు పాలిటీషియన్స్తోనే రేజ్ చేసిన ఇష్యూ ఇది. అండ్ ఇప్పుడు నేను ఏదైతే పార్టీలు ఉన్నానో, నేను మనం పాలిటిక్స్ మాట్లాడినప్పుడు ఈ ఆస్పెక్ట్ మళ్ళీ మాట్లాడతాను, గుర్తు చేయి. ఆవిడ ఒక్కటే మనిషి యాజ్ అ పాలిటీషియన్ దీనికి డిఫరెంట్గా ఉండే. అందుకనే వన్ ఆఫ్ ద రీజన్స్ నేను యాజ్ అ జర్నలిస్ట్ ఉన్నప్పుడు కూడా ఒక మంచి ర్యాపో ఎందుకు ఉండే అంటే, నార్మల్ తెలుగు పాలిటీషియన్స్ లాగా షీ నెవర్ యూస్ టు బిహేవ్. అదేంది చెప్తా. ఇవాళ రోజు మొత్తం నేషనల్ మీడియా ల్యాండ్స్కేప్లో నాకు ఒక్క ఎడిటర్ నేషనల్ ఛానల్స్లో తెలుగు చూపి లేడు. ఓకే, నేను నేషనల్ మీడియా వదిలేసిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం నేషనల్ మీడియా అంటే ఇంగ్లీష్ నేషనల్ మీడియా ఇండస్ట్రీలో ఒక్క ఆంధ్ర తెలంగాణ మనిషి కూడా యాజ్ అ రిపోర్టర్ లేడు. అంటే ఎందుకు క్వాలిఫికేషన్ లేకనా, లేకపోతే అక్కడోళ్ళు ఇక్కడోళ్ళని డిస్క్రిమినేషన్ చూపిస్తారు అన్నట్టు? మల్టిపుల్ రీజన్స్ అగైన్. ఓకే, ఒకటి మనోళ్ళు టు ఎన్ ఎక్స్టెంట్ ట్రై చేయరు, అది సొసైటల్ ప్రాబ్లం కూడా అని చెప్తా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏముంది, 2 ప్రొఫెషన్స్కి మనం ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తాం. ఓకే, engineering, MBBS, right? You either have to be an engineer or you have to be a doctor. మన క్రీమ్ అనేది అది ఈ 2 ప్రొఫెషన్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొంచెం న్యూ ఏజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఐ హోప్ జెన్జీ చేంజెస్ దట్. కానీ మన దగ్గర టాలెంట్ లేదా అంటే 100% ఉంది. కొంతమంది ఎందుకు ఆగిపోతారు, నేషనల్ మీడియాల కోసం నేను పోగలుగుతానా, నాకు యాక్సెస్ ఏంది, నాకు ఛానల్ ఏంది. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే, నేను ఆనెస్ట్లీ ఒక పాపప్ చేసి మెయిల్ వదిలినందుకే నాకు ఆ జాబ్ వచ్చింది, నాకు ఎంట్రీ వచ్చింది. కానీ నేను మెయిల్ వదిలితే ఎవడన్నా చూస్తాడా దాన్ని, అసలు ఆ ఎఫర్ట్ ఏం కొంతమంది పెట్టారు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంది, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి సర్వైవ్ కావాలంటే నీకు డిఫరెంట్ స్కిల్ సెట్ కావాలి. నువ్వు ఇంగ్లీష్ మీడియాలో సర్వైవ్ కావాలంటే ఒక డిఫరెంట్ స్కిల్ సెట్ కావాలి. ఆ స్కిల్ సెట్ మీద ఎంతమంది పనిచేస్తున్నారు? మన కాలేజెస్ ఇవాళ రోజు అన్ఫార్చునేట్లీ లింగ్విస్టిక్ కేపబిలిటీ అంటే లాంగ్వేజ్ కేపబిలిటీ మీద ఎంత పనిచేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఒక ఇంగ్లీష్ మీడియాలోకి వెళ్ళినప్పుడు ఇఫ్ నీ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అనేది లేకపోతే ఆబ్వియస్లీ నీకు ఆ ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఒక 2 months ఓల్డ్ జర్నలిస్ట్, ఒక 20 year old జర్నలిస్ట్, అప్పుడప్పుడు 2 months ఓల్డ్ జర్నలిస్ట్కి అడ్వాంటేజ్ ఏముంటుంది తెలుసా? ఆన్ ఎయిర్ నేను బెటర్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా, ఇన్ఫర్మేషన్ నేను దగ్గర ఉండొచ్చు, కానీ ఇంగ్లీష్ ఛానల్లో నేను బెటర్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా, అప్పుడప్పుడు నాకు ప్రిఫరెన్స్ అవుతుంది. ఓకే, సో అందరికీ ఆ లింగ్విస్టిక్ కేపబిలిటీ లేదని నేను అనట్లేదు, కానీ కొంతమంది దానివల్ల దే స్టే బ్యాక్, దే ప్రిఫర్ తెలుగు మీడియా ఆర్ దే ప్రిఫర్ హిందీ వచ్చిన వాళ్ళకి హిందీ మీడియా.
రైట్. థర్డ్ ఆస్పెక్ట్, నేను ఏదైతే టాపిక్ స్టార్ట్ చేసినానో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. అది చాలా మంది ప్రకారం కరెక్ట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, బట్ నేను ఒక్కనే తెలుగు కూడా అక్కడ ఉంటుండే కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మమతా బెనర్జీ అనే లీడర్ ఢిల్లీకి వచ్చింది అనుకోండి, ఎవరైనా బెంగాలీ నేషనల్ మీడియాలో ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి పోతుండే. ఓకే, అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ నీకు ఇస్తా. ఒక స్టాలిన్ అనే పాలిటీషియన్ ఢిల్లీకి వచ్చింది అనుకోండి, ఎవరైనా తమిళియన్ ఇంగ్లీష్ మీడియాలో ఉంటే ఫస్ట్ అక్కడ పోతుండే. సిమిలర్లీ చాలా స్టేట్స్, ఒక గుజరాత్ లీడర్ వస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ దొరుకుతుండే ఎట్సెట్రా. ఇది అన్సెడ్ రూల్ అనమాట ఇది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను తెలుగుని, నువ్వు తెలుగుని, మనకు కూడా ఒక రిలేషన్షిప్ ఉంది, మనం ఇద్దరం మన సేమ్ కాన్స్టిట్యున్సీలు ఉంటాం తెలంగాణ, రైట్? సో దట్ ఈస్ దేర్. కానీ వెరీ వియర్డ్లీ మన తెలుగు పాలిటీషియన్స్ ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మన తెలుగు వాళ్ళకి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుండే. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. 110%. ఎందుకట్లా తెలియదు, అదొక మైండ్ సెట్, అది వాళ్ళు అనుకుంటారు అట్లా. అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలంటే మన వాళ్ళకి అప్పుడు ఒకటి ఉంటుండే, ఒక హిందీ మాట్లాడటోడు బెటర్ ఏమో, నేషనల్ అంటే ఐ వాంట్ టు టాక్ టు సంబడి ఎల్స్. కానీ నేను చాలా మంది పాలిటీషియన్స్తో ఆ రోజు చేసిన కంప్లైంట్ ఇదే. దాని తర్వాత కొంచెం చేంజ్ అయింది. ఇద్దరు ముగ్గురు ఎవరితోనైతే నేను పర్సనల్ లెవెల్లో ఇది ఎక్స్ప్రెస్ చేసుకోగలిగినానో నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు నాకు ప్రిఫరెన్స్ దొరుకుతుంది. నేను ముఖం మీద సార్ మీకు ఇవ్వకపోతే మాకు ఎవరు ఇస్తారు? అండ్ ఒక జర్నలిస్ట్ కరెన్సీ ఏంది, పైసలు కాదు. ఒక రిపోర్టర్ అనేటోడు రేపు పొద్దున సీనియర్ రిపోర్టర్ అయ్యి ఎడిటర్ ఇన్ చీఫ్ ఎట్లయితాడు? యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఈ రెండు కరెన్సీ ఫర్ ఎ జర్నలిస్ట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అనేది సీదా అక్కడ కూర్చున్న ఎడిటర్స్కే పోతుంది, లోకల్ వాళ్ళకి పోతలేదు. సో ఈ కంప్లైంట్ నేను చాలామంది జనాలు, ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు నువ్వు చూడు, ఎవరెవరికైతే అట్లా పంప్ దొరుకుతుందో, ఇవాళ రోజు పెద్ద పెద్ద ఎడిటర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటాయి. స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే ఏంది? ఈ పార్టీ న్యూస్ బ్రేక్ చేయాలంటే ఆ ఛానల్లో వీడి తప్ప ఎవడు బ్రేక్ చేయలేడు, బికాజ్ ఆ స్ట్రాంగ్ హోల్డ్. ఆ పార్టీ వాళ్ళు కూడా డిసైడ్ చేసుకుంటారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఈ మనిషికి ఇస్తాం ఈ ఛానల్లో, రైట్? కానీ మన వల్ల ఆ స్పెషాలిటీ అనేది క్రియేట్ చేసుకోలేదు. అంటే ఒక 10 years, 15 years, 20 years అనేది ఎవరు చూడలేదు. అంటే ఈ రిపోర్టర్కి ఇవాళ రోజు మనం సపోర్ట్ చేసి, మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఏదన్నా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ ఇచ్చి, యాక్సెస్ ఇచ్చి, ఇవన్నీ చేస్తే రేపు పొద్దున్న ఈయన ఎడిటర్ అవుతాడు. ఇప్పుడు ఒక తెలుగుడు పోయి నేను ఎడిటర్ ఇన్ చీఫ్ అని ఒక ఛానల్లో కూర్చుంటే ఆబ్వియస్లీ అది పర్సనల్ బయస్ అనుకో, లేదంటే హోమ్ ఫీలింగ్ అనుకో, ఏమన్నా అనుకో, నేను ఎడిటర్ ఇన్ చీఫ్ ఉన్న ఛానల్లో తెలంగాణలో ఒక న్యూస్ వచ్చింటే పక్కా ఇస్తా. సో అది కూడా మనం కల్టివేట్ చేసుకోలేదు. ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం కల్టివేట్ చేసుకోలేదు. ఇవాళ రోజు బ్యాడ్మింటన్ అనే స్పోర్ట్లో చాలామంది హైదరాబాద్ నుంచి ఎందుకు లేస్తున్నారు? ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెంటర్స్ హైదరాబాద్లో డెవలప్ అయింది. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. సైనా నెహ్వాల్ నేటివ్ అనేది హైదరాబాద్ కాదు, ఆమె హర్యానా నుంచి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. షీఈ్ నాట్ అ తెలుగు. కానీ బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఎందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు అంటే హైదరాబాద్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ బెంగళూరు, రైట్? బెంగళూరు అండ్ హైదరాబాద్ ఫర్ బ్యాడ్మింటన్ అనేది ఒక స్పెషాలిటీ ఉంది అని ఒకటి క్రియేట్ అయింది. మనం అది ఏ రోజు నేషనల్ మీడియాలో మనం చేసుకోలేదు. అండ్ చాలామంది పాలిటీషియన్స్ తెలుగు స్టేట్స్లో ఇది ఇట్లా కూడా బిహేవ్ చేసే కొన్నిసార్లు ఏంటంటే మనకు నేషనల్ మీడియా ఎందుకు, మనకు అవసరం లేదు. సో ఈ ట్రేడ్స్ అన్నిటి వల్ల ఒకటి సొసైటల్ ప్రాబ్లం అయింది. అంటే అప్పుడు 2016 నేషనల్ పార్టీ లేకుండే కదా. నేషనల్ పార్టీ ఉన్నా లేకపోయినా, రైట్? నేషనల్ పార్టీ అంతెందుకు, జేడిఎస్ అని ఒక పార్టీ ఉంది కర్ణాటకలో, రైట్? వాళ్ళ న్యూస్ కూడా ప్లే అవుతుంది నేషనల్ మీడియాలో కర్ణాటక నుంచి, రైట్? మొత్తం నేషనల్ ఛానల్స్లో ఐ థింక్ 1-2 ఎక్సెప్షన్స్ తప్ప మొత్తం హిస్టరీలో ఒక 20 years సౌత్ బ్యూరో చీఫ్ మెజారిటీ కర్ణాటక నుంచి ఎందుకుంటాడు? చెన్నై కూడా కాదు, టు అన్ ఎక్స్టెంట్ మెజారిటీ టైమ్స్ చెన్నై కానీ బెంగళూరు కానీ. హైదరాబాద్ జర్నలిస్ట్ సౌత్ బ్యూరో చీఫ్ ఎందుకు కాదు? బికాజ్ హైదరాబాద్ ఈజ్ అ మార్కెట్. హైదరాబాద్ అన్నప్పుడు నేను ఓన్లీ తెలంగాణ మాట్లాడతలేను. అప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సేమ్ బ్యూరో ఉంటుండే, రెండు జర్నలిస్ట్ లేకపోతుండే. వాళ్ళకి ఇంట్రెస్టే కాదు అది కదా. ఎలక్షన్స్ వచ్చినంత వరకు కాంట్రవర్సీ అయ్యేదాకా వాళ్ళకి ఇంట్రెస్టే కాదు. ఇప్పుడు నువ్వు చూసుంటావు, ఇప్పుడు ఏంది చాలా న్యూస్ అనేది నేషనల్ మీడియాకి పోతుంది. ఒకసారి నువ్వు పొలిటికల్ ల్యాండ్స్కేప్ అనలైజ్ చేసుకుంటే అది కూడా ఎందుకు పోతుంది అర్థమవుతుంది. నాకు డౌట్, ఇప్పుడు 2014 బైఫర్కేషన్ అప్పుడు ఇక్కడ మీడియా ఏం నరేషన్ ఉంది, ఏంది మనకు తెలుసు, నాకు తెలుసు. నేషనల్ మీడియాలో అక్కడ మిస్అండర్స్టూడ్ చేసుకుంది ఏంది తెలంగాణ గురించి బైఫర్కేషన్ అయినప్పుడు. బైఫర్కేషన్ అనేది ఆనెస్ట్గా నువ్వు వాపస్ పోయి ఒకసారి మొత్తం న్యూస్ చదివితే
బైఫర్కేషన్ అనేది ఎంత మ్యాసివ్ ఈవెంట్ ఉండే అంటే లైక్ CJP ప్రొటెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే దాన్ని నేను కంపేర్ చేస్తే మన తెలంగాణ యాజిటేషన్ అనేది దానికి 100 times, million times, రైట్? కానీ ఏ మూవ్మెంట్ అయినా ఆ స్కేల్కి వచ్చినప్పుడు ఒక్క కస్టోడియన్ ఆఫ్ ద మూవ్మెంటే ఉంటాడు. ఏ మూవ్మెంట్ కన్నా ఓకే ఈ పర్సన్ అనేది మూవ్మెంట్ లీడ్ చేస్తున్నారు అని ఒకటి వస్తుంది. ఓన్లీ వాళ్ళ మెసేజింగ్, వాళ్ళ కమ్యూనికేషనే పికప్ అవుతున్నంత వరకు కరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. కానీ ఛానల్స్ కానీ జర్నలిస్ట్ కానీ చాలాసార్లు ఏం చేస్తారు, ఇప్పుడు ఒకటే వాయిస్ నాకు తీసుకోవాలని లేదు, నేను ఇంకోళ్ళ దగ్గర పోతా, థర్డ్ పర్సన్ దగ్గర పోతా, ఫోర్త్ పర్సన్ దగ్గర పోతా. మెసేజ్ కంట్రోల్ చేయడము, పర్సెప్షన్ కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది ఆ టైంలో. తెలంగాణ యాజిటేషన్ అనేది ఏ స్కేల్ వరకు వెళ్ళిపోయిందంటే ఒక పాయింట్లో అన్ని యాంగిల్స్, అన్ని విషయాలు రాసివి, దాంట్లో కొన్ని వెరిఫైడ్, కొన్ని అన్వెరిఫైడ్. ఆ టైంలో నీకు ఎగ్జాంపుల్ ఇస్తా. మార్చెస్ జరుగుతున్నాయి ఒకటే టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రొటెస్ట్లు అవుతున్నాయి, ఒక దగ్గర లాఠీ చార్జ్ జరుగుతుంది, ఒక దగ్గర జైలు వేస్తున్నారు. ఆ టైం కేపబిలిటీ బట్టి, ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్, నేను హైదరాబాద్లో ఉన్నా, నేను హైదరాబాద్ కవర్ చేయగలుగుతా, మాక్సిమం అక్కడ ఉన్న మనిషితో వీడియోలు తెప్పించుకోగలుగుతా. నాకు హైదరాబాద్లో ఒక మనిషి నా సోర్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, నేను ఛానల్కి బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలా, నేను ఎవరో ఇన్పుట్ ఇవ్వాలా, నేనేంది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అట్లాంటిది అట్లా చెప్పిస్తాను. ఆ టైంలో కంట్రోల్ చేసింది ఎవరు? ఆ సిచ్యువేషన్లో కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్. కానీ పర్సెప్షన్ అంటావా, చాలామందికి ఇవాళ రోజు కూడా స్టేట్ డివైడ్ అయ్యింది అని తెలుసు, కానీ యాజిటేషన్ గురించి జీరో నాలెడ్జ్. నార్త్ సైడ్ జీరో నాలెడ్జ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే మాట అన్నాను, ఐ విల్ స్టిక్ బై ఇట్. ఒక 10 మందితో నార్త్ ఇండియాలో నువ్వు ఇవాళ మాట్లాడితే, ఎడ్యుకేటెడ్ పీపుల్, జర్నలిస్ట్తో కూడా మాట్లాడితే, ఐ ఛాలెంజ్ యూ, 10 మందితో మాట్లాడితే నువ్వు చూసుకో ఎంత % మంది 5 states పేర్లు, దాని క్యాపిటల్స్ పేర్లు, దాంట్లో మాట్లాడే 4 భాషలు ఎవరు చెప్పగలుగుతారు? అంటే మరి అంతా డౌన్ లుక్ చేస్తున్నారు. డౌన్ లుక్ కూడా కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోవాలన్నా, వాళ్ళు ఇగ్నరెంట్ అనుకోవాలన్నా, అది వాళ్ళే జవాబు చెప్పాలి. కానీ నన్ను మీడియా ఇండస్ట్రీలో మద్రాసి అన్న రోజులు చాలా ఉన్నాయి. ఓకే, నువ్వు ఏం తింటావు ఇఫ్ నాట్ ఇడ్లీ దోశ అన్న రోజులు చాలా ఉన్నాయి. నన్ను అన్నిటికంటే వియర్డ్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, ఒకసారి ఒక మనిషి నా దగ్గరికి వచ్చి, జర్నలిస్టే, యూ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ లైక్ అ సౌత్ ఇండియన్, అంటే నువ్వు సౌత్ ఇండియన్ లాగా ఇంగ్లీష్ మాట్లాడు, నిజంగా నువ్వు సౌత్ ఇండియనా అంటే, అన్న భయ్యా సౌత్ ఇండియన్ అంటే ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతాడు అంటే, లేదు మీకు ఒక పెక్యూలియర్ యాక్సెంట్ ఉంటుంది. అయినా నువ్వు ఏ జమానాలో బతుకుతున్నావు ఏందో తెలియదు, కానీ పెక్యూలియర్ యాక్సెంట్ అనేది వర్నాక్యులర్ లాంగ్వేజ్ నుంచి, అంటే మదర్ టంగ్ నుంచి ఇంగ్లీష్కి ప్రతి రీజన్లో వచ్చేది ఒక టైంలో. కాకపోతే ఇప్పుడు నువ్వు అక్రాస్ ద కంట్రీ ఎక్కడ పోయి చూసినా ఈ జనరేషన్లో యాక్సెంట్ చేంజ్ అయింది, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది రావట్లేదు, రైట్? సో ఆ లెవెల్ ఆఫ్ దాన్ని డిస్క్రిమినేషన్ అంటావా, లేదంటే మైండ్ సెట్ ప్రాబ్లం అంటావా, అది 110% ఉంది. అండ్ అది నీకు ప్రతి ఇండస్ట్రీలో అనిపిస్తుంది. ఒకసారి ఒక నేషనల్ ఛానల్కి విద్యాబాల ఇంటర్వ్యూ ఒక ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ ఒక నేషనల్ ఛానల్కి చేస్తున్నాడు. ఆయన ఒక లైన్ మాట్లాడుకుంటా తెలుగులో ఏమన్నాడంటే, దీన్ని ఇట్లా అంటారు హైదరాబాదీలా, ఆ వర్డ్స్ నేను రిపీట్ చేయదలుచుకోలే, ఇట్ సౌండ్స్ వెరీ బ్యాడ్. ఈ వర్డ్ని ఐఏ అండాన్ని, అంటే మీరు రండి అన్నాన్ని తెలుగు అనకుండా హైదరాబాదీ అన్నాడు ఆ లాంగ్వేజ్. అంటే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ని తెలుగు అంటారు, హైదరాబాదీ కాదు అని కూడా తెలియదు, రైట్? సెకండ్, ఒక నేషనల్ మీడియా ఎడిటర్ ఇన్ చీఫ్ ఒక టైంలో ఈ తెలంగాణలో ఒక పార్టీని పట్టుకొని నువ్వు వైఎస్ఆర్సీపీ అలయన్స్ పార్ట్నర్ అంటాడు డిబేట్ మీద. సో నీకు అర్థమవుతుందా అంటే ఎంత పెద్ద వాక్యూమ్ ఉంది నాలెడ్జ్ మీద. సో అది ఎగ్జిస్ట్ అయింది, అవుతుంది. ఆ తప్పెవరిది అంటే సెలెక్టివ్ ఇగ్నోరెన్సా, లేకపోతే మనం ప్రాపర్ కమ్యూనికేషన్ అయితే లేదా? ఇక్కడ ఈ స్టేట్స్ అక్కడ ప్రాపర్ కమ్యూనికేషన్స్ చేసుకోలేకపోతున్నాయా? ఇట్స్ అ బిట్ ఆఫ్ బోత్ నన్ను అడిగితే. మెజారిటీ అనేది వాళ్ళ ఇగ్నరెన్స్. ఇవాళ రోజు ఇక్కడ కూర్చొని హైదరాబాద్లో నువ్వు ఎంతమందిని అడిగినా కానీ మహారాష్ట్ర క్యాపిటల్ ఏంది, బీహార్ క్యాపిటల్ ఏంది, ఏ భాష మాట్లాడతారంటే నాలెడ్జ్ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్త్. అంటే సౌత్ ఇండియన్స్ ఎవరైతే నార్త్ ఇండియా గురించి ఎడ్యుకేటెడ్ అయి ఉంటారో అది ఇక్కడ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు నార్త్ ఇండియన్స్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అబౌట్ సౌత్. అది నేను అబ్జర్వ్ చేసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నువ్వు అక్రాస్ ద టేబుల్ తమిళనాడు, కర్ణాటక, అన్ని 5 states, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ మొత్తం తీసుకో. ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఇట్స్ ఎ రియల్ థింగ్, రైట్? అంటే మెజారిటీలో
పంజాబ్ ఇట్లాంటి రీజన్స్ వదిలేస్తే మెజారిటీ మహారాష్ట్ర వదిలేస్తే హిందీ బెల్ట్ ఉంటుంది. అండ్ హిందీ బెల్ట్ అనేది వాళ్ళకున్న లోక్సభ సీట్ల వల్ల చాలాసార్లు దే రూల్ ద నెగటివ్. బికాస్ హిందీ బెల్ట్లో ఎవరు గెలిస్తే ఇప్పుడు అంటారు గుజరాత్, యూపీ, బీహార్ ఇట్లాంటి స్టేట్స్ గెలిస్తే నేషనల్ గవర్నమెంట్ ఫామ్ చేసినట్టే అంటారు. వాళ్ళు నెగటివ్ నేషనల్ లెవెల్లో డామినేట్ చేస్తారు కాబట్టి, మోస్ట్ పాపులర్ స్టేట్స్ కాబట్టి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము, మన డెవలప్మెంట్ ఎంత అయ్యింది అసలు వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళ భాషలో కూడా మనం కమ్యూనికేట్ చేయాల్సిందే. నేను ఇప్పుడు నేను డిగ్రీ వరకు తెలుగు చదివిన, ప్రౌడ్ తెలుగు నేను చాలా, రైట్. కానీ ఇప్పుడు నువ్వు ఒక హిందీ మనిషి, నేను ఇక్కడ చాలా మంచి పని చేస్తున్నా యాజ్ అ పాలిటీషియన్, నీకు తెలియాలా అంటే నేను నీకు నీ భాషలో చెప్పాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెన్జీ ఉంది, జెన్జీకి ఒక డిఫరెంట్ లింగో ఉంది. జెన్జీ వాళ్ళ వర్డ్స్, వాళ్ళ డెఫినేషన్స్, వాళ్ళ వరల్డ్ వ్యూ అనేది మొత్తం డిఫరెంట్ ఉంది. ఇప్పుడు నేను ఇంకా కూర్చొని ఒక ఆర్మ్ చైర్ మీద కూర్చొని ఒక సూట్ వేసుకొని నేను ఒక రిపోర్టర్ దూరదర్శన్కి మాట్లాడితే జెన్జీ అసలు చూస్తుందా? చూడదు. సేమ్ జెన్జీకి అర్థం కావాలని కాన్సెప్ట్ అంటే నువ్వు జెన్జీ భాషలో చెప్పాలి. ఒక నార్త్ ఇండియన్కి అర్థం కావాలా, సౌత్లో ఏమవుతుందంటే నువ్వు వాళ్ళ భాషలో చెప్పాలి. నేను నీకు చెప్పినట్టు అన్ఫార్చునేట్లీ హిందీ ఛానల్స్ అసలు కవరే చేసి అవుతుంది. ఏమైనా స్కామ్ అయితే తప్ప, లేదంటే ఒక పెద్ద కాంట్రవర్సీ, లేదంటే ఒక వీడియో వైరల్ పోతుంది, అప్పుడే నువ్వు హిందీ మీడియా మీద కవరేజ్ చూస్తావు. నాకు అదే సర్ప్రైజింగ్ ఉంది. వాళ్ళకి మేజర్ వ్యూవర్షిప్ వచ్చేది మన 3 సౌత్ స్టేట్స్ నుంచి, కానీ వాళ్ళు మన న్యూస్లు కవర్ చేయరు. ఇన్ని రోజులు వయసు వరస అనుకున్నా. లేదు, ఇంగ్లీష్ ఛానల్స్ నేను చెప్పేది, నాట్ హిందీ. ఇంగ్లీష్ ఛానల్స్ మాత్రం 110% మెజారిటీ వ్యూవర్షిప్ అనేది ఈ 3 సిటీస్ నుంచి వస్తుంది. అండ్ చాలా వియర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే, మోస్ట్ డెవలప్డ్ రీజన్ అంటాం మనం సౌత్ ఇండియాని. మొత్తం ఇండియాలో 30% కంట్రీ జీడిపి అనేది సౌత్ ఇండియా నుంచి వస్తుంది. మొన్న ఐ థింక్ విజయ్ ఒక స్టేట్మెంట్ చేసినట్టున్నారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్, సారీ విజయ్ కాదు, వాళ్ళ మినిస్టర్ ఆదవ్ అర్జున్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేసినారు అసెంబ్లీలో, సౌత్ ఇండియా నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ ఎందుకు రావద్దు అని. ఒకసారి నంబర్స్ చూసుకో. నేను ఒక 1 month బ్యాక్ క్యాల్కులేట్ చేసినప్పుడు 30% జీడిపి వచ్చినప్పటికీ, ఇండియాకి కాంట్రిబ్యూషన్ సౌత్ నుంచి వచ్చినప్పటికీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి టాప్ 3 సిటీస్ సౌత్లో ఉన్నప్పటికీ ఓన్లీ 7% ఆఫ్ పిఎం డేస్ అనేది ఒక సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఇప్పటి వరకు 28,000 ఆడ్ డేస్ అయినాయి. ఓకే, దాంట్లో ఓన్లీ 7% డేస్ మాత్రమే ఒక సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లాగా ఉన్నాడు. 7% డేస్? ఎస్, సింగిల్ డిజిట్. సో ఒక జీడిపి 30%, 7%, ఇంకా వేరే మెట్రిక్స్ చాలా ఉంటాయి. సౌత్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఏం చేస్తుంది, జాబ్స్ పరంగా, డెవలప్మెంట్ పరంగా నువ్వు చూసుకో. ప్రతి దాంట్లో కాంట్రిబ్యూషన్ అనేది సౌత్, లిటరసీ తీసుకో, లేదంటే డెవలప్మెంట్ వైజ్ తీసుకో, లేదంటే జీడిపి తీసుకో, లేదంటే పాపులేషన్ కంట్రోల్ తీసుకో. ఇప్పుడు పాపులేషన్ కంట్రోల్ అనేది ఈ లెవెల్లో ఎందుకు మాట్లాడుతున్నాం, డీలిమిటేషన్ వస్తుంది కాబట్టి. నువ్వు ఏ ఫ్యాక్టర్ అన్నా తీసుకో, సౌత్ అయితే టాప్లో ఉంటుంది, లేదంటే టాప్ 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ టాప్ 5లో ఉంటాయి. 1-2 స్టేట్స్ నార్త్ నుంచి కానీ వెస్ట్ నుంచి కానీ 110% దాంట్లో ఉంటాయి, నేను ఒప్పుకుంటా. కానీ మెజారిటీ మాత్రం సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు న్యూ ఏజ్ మీడియా, పాడ్కాస్టింగ్ సైడ్ అంటే మేజర్ కన్వర్జేషన్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే యూట్యూబ్కి షిఫ్ట్ అయిందంటో, అంటే బిగ్ ఏజెన్సీస్ రన్ చేయకుండా సోర్స్ ఆఫ్ న్యూస్ కోసం. ఆ షిఫ్ట్ అనేది కోవిడ్ రాకపోతే ఇంకా మ్యాసివ్గా జరుగుతుంది. నేను ఒక షిఫ్ట్ చెప్తాను నీకు. నేను రిపోర్టింగ్ చేసేటప్పుడు 2018 ఎండ్కో 2019కో ట్రెండ్ వచ్చింది. నేను మెజారిటీ టెలివిజన్ రిపోర్టర్. సో 2018 ఎండ్ వరకు ఏం జరుగుతుండే అంటే, మేము న్యూస్ కవర్ చేసి లైవ్ చేస్తుండే, అన్ని చేస్తుండే, మా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుండే. డెస్క్ మీద కూర్చున్న ఎవరో వెబ్ రిపోర్టర్, అంటే వాళ్ళు ఆర్టికల్స్ రాస్తారు, వాళ్ళ ఆర్టికల్స్ రాసి మా పేరు పెట్టి పబ్లిష్ చేస్తుండే, బికాస్ ఇన్ఫర్మేషన్ నాది, ఇవన్నీ మాది కాబట్టి. కానీ 2018 టైంలో ప్రతి ఛానల్ ఒక డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది రిపోర్టర్స్ నుంచి, టీవీ రిపోర్టర్స్ నుంచి, మీరు వెబ్ ఆర్టికల్స్ కూడా రాయాలి, మీరు సోషల్ మీడియా ఎక్స్క్లూజివ్ కాంటెంట్ కూడా షూట్ చేయాలి అని. అంటే మాకు అప్పుడు ఒక సెన్స్ ఏమొచ్చిందంటే, అప్పటికి పాడ్కాస్టింగ్ ఈ లెవెల్లో లేదు. అప్పటికి యూనో ఒక బియర్ బైసెప్స్ కానీ, ఒక రాజ్ షమాని కానీ, ఒక రా టాక్ వీళ్ళందరూ రాలేదు ఆ టైంకి. పోనీ ఇప్పుడు ఏదైతే న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ మీద వచ్చినాయో అవి కూడా రాలేదు. కానీ నాకు తెలిసి ఇండస్ట్రీ అప్పుడే సెన్స్ చేసింది దట్ షిఫ్ట్ అవుతున్నది, ట్రెండ్ అనేది షిఫ్ట్ అవుతున్నది అని చెప్పి. ఎందుకంటే టీవీ రిపోర్టర్స్ అనేవాళ్ళు డెడికేటెడ్ టు టీవీ ఉంటుండే ఒక టైంలో. సడన్గా టీవీ రిపోర్టర్స్ నుంచి మాకేం చెప్పారంటే, ఇది కూడా రేపటి నుంచి మీ రెస్పాన్సిబిలిటీ, మీకు ఈ పని చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటాం అనే దాకా వచ్చింది మా మీద.
ఎందుకంటే మేము గ్రౌండ్ మీద పని చేసి ఎండలా అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీస్తాం అంతా కాంచిపోతుండే. మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చి మళ్ళీ ఆర్టికల్స్ రాయాలంటే మాకు అదొక బర్డెన్ లాగా అనిపిస్తుండే. కానీ అదొక రెస్పాన్సిబుల్. అది మాకు ఏమర్థం చేయించిందంటే ఇండస్ట్రీ ఏమర్థం చేసుకుంటుందంటే మొత్తం డిజిటల్ పోతుంది, ఫ్యూచర్ ఇస్ డిజిటల్ అని అర్థమైంది మాకు. కానీ కోవిడ్ వచ్చింది ఆ టైంలో. కోవిడ్ రావడంతో ఏమైంది, ఐ థింక్ మెయిన్ స్ట్రీమ్ టెలివిజన్కి, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్కి ఒక లైఫ్ లైన్ అయింది కోవిడ్. కోవిడ్ వల్ల చాలామంది సఫర్ అయ్యారు. కానీ దాని ఫ్లిప్ సైడ్ నువ్వు చూసుకుంటే ఏమైంది, అన్వెరిఫైడ్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ చదివినావు అనుకో నీకు భయం వస్తుంది, అది కరెక్టో కాదో తెలియదు, కోవిడ్ ఏ కొత్త వేరియంట్ వచ్చిందో తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తావు, ఒక వెరిఫైడ్ క్రెడిబుల్ న్యూస్ ఛానల్కి పోతావు. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ చెప్పిందే చెప్తారు మాకు, వీళ్ళు WHO చెప్పిందే చెప్తారు మాకు. సో ఆ వెరిఫికేషన్ అనేది టెలివిజన్ ఇండస్ట్రీకి ఇంకొక బూస్టర్ ఇచ్చింది అనుకో. అంటే ఒక 5 ఏళ్ల ముందు చచ్చిపోయే ఇండస్ట్రీకి ఇంకొక 5 ఏళ్ళు ఇచ్చింది. సో కోవిడ్ హెల్ప్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, నా ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఇప్పుడున్న జంక్షన్ నువ్వు చూసుకుంటే, మొన్నటికి మొన్న జంతర్ మంతర్లో అయింది నువ్వు చూసుకుంటే, ఆ మొత్తం ప్రొటెస్ట్, ఆ మొత్తం మూవ్మెంట్ అనేది నడిచింది సోషల్ మీడియా లేదంటే యూట్యూబ్ ఛానల్స్. దట్ ఈస్ అ సైన్. అదేంటి, ఇవాళ రేపు పెద్ద యాంకర్స్ తీసుకో, బీట్ ద బిగ్గెస్ట్ ఆఫ్ యాంకర్స్ ఇన్ CNN, News 18, రిపబ్లిక్ టీవీ, ఏ నేషనల్ ఛానల్ తీసుకో, టెలివిజన్, శాటిలైట్ ఛానల్స్, వాళ్ళందరూ ఇప్పుడు పాడ్కాస్ట్ యూట్యూబ్లో ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి అర్థమైంది, దిస్ ఈజ్ అ మార్కెట్ వీ కెనాట్ ఇగ్నోర్ ఎనీమోర్. దిస్ ఈజ్ అ మార్కెట్. నీకు ఇది రెవెన్యూస్లో కూడా కనిపిస్తుంది. సడన్లీ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, దానికి X crores ఆఫ్ బడ్జెట్ ఉంది మార్కెటింగ్కి. ఇంతకుముందు 1% డిజిటల్ పోతుండే, 99% మెయిన్ స్ట్రీమ్కి వస్తుండే. ఇప్పుడు అది 50-50 దగ్గర ఆగింది, లేదంటే ఇప్పుడు దానికంటే ఎక్కువైంది. మెజారిటీ రెవెన్యూ అనేది ఏదైతే మెయిన్ స్ట్రీమ్కి వస్తుండేనో నాకు తెలిసి ఇప్పుడు అది డిజిటల్కి పోతుంది. అది ఇన్స్టానా, మెటానా, గూగులా పక్కకు పెడితే కాంటెంట్ క్రియేషన్ పేజెస్, పాడ్కాస్టర్స్, వీళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఆ షిఫ్ట్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకా ఎన్నేళ్ళు యూనో, అండ్ ఇది యూజర్ బిహేవియర్ కూడా అర్థం చేసుకోవాలి మనం నిఖిల్. ఎందుకంటే నేను న్యూస్ ఛానల్ చూస్తానేమో, కానీ ఇవాళ రేపు ఎక్కడ చూస్తున్నా, యూట్యూబ్లో చూస్తున్నా. ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసుకొని ఒక ఛానల్ డిబేట్ చూడడం, లేదంటే పొద్దున్న లేవగానే ఒక న్యూస్ పేపర్ చదవడం, ఈ హ్యాబిట్స్ అనేవి ఇంకా ఒక జనరేషన్కి ఉన్నాయి. కానీ ఈ జనరేషన్స్కి అస్సలు లేవు. లేట్ మిలేనియల్స్ అంటావా, వాళ్ళని ఎవరంటావా, జెన్జీ జనాల్ఫా అయితే మర్చిపో, వాళ్ళు అసలు మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ అనేవి చూడరు. చూసినా వాళ్ళ ఇట్స్ నాట్ దేర్ టేస్ట్. ఇటు సైడ్ వస్తావా, మిలేనియల్స్ 97 కంటే ముందు పుట్టిన వాళ్ళు కూడా మెల్లమెల్లగా వాళ్ళు కూడా హ్యాబిట్ వదిలేస్తున్నారు. సో ఫ్యూచర్ ఇస్ డిజిటల్, ఫ్యూచర్ ప్రెజెంట్ ఇస్ డిజిటల్. అండ్ ఐ థింక్ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ప్రూవ్ దట్ యూ. అండ్ ఛానల్స్ ఉంటాయా అంటే ఇప్పటికీ ఒకటి అర్థం చేసుకో, ఇప్పటికీ ఎవరైతే రూలింగ్ క్లాస్ ఉన్నారో, రూలింగ్ క్లాస్ అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, బ్యూరోక్రటిక్ వాళ్ళు, వాళ్ళంతా ఇంకా ఓల్డ్ స్కూల్. ఇప్పటికీ నువ్వు గవర్నమెంట్ రెవెన్యూ తీసుకో, ఏ స్టేట్లో అన్నా, ఒకటి తెలంగాణ మాట్లాడతలేను, INPI అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళే మొత్తం యాడ్స్, స్పెండింగ్, మార్కెటింగ్ ఇవన్నీ చేస్తారు. ఇప్పటికీ 5% కంటే ఎక్కువ డిజిటల్ మీద స్పెండ్ చేయవాలి. ఎందుకంటే ఇప్పటికీ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ యాడ్స్, ఇప్పటికీ టెలివిజన్లో ఒక యాడ్ అంటే ఒక ఫ్యాన్సీ ఉంది దాని మీద. ఎంతమంది అది చదువుతారు, అసలు ఇంపాక్ట్ ఉందా లేదా అని ఎవ్వరు పట్టించుకోరు. నా నెక్స్ట్ క్వశ్చన్ అడిగే, అప్పుడు మీడియా మెషినరీ అనేది ఒక కార్పొరేట్ జైన్స్, నార్త్ సైడ్ ఉన్న మీడియా మెషినరీ అంతా పెద్ద పెద్ద కార్పొరేట్ జైన్స్ కంట్రోల్లోనే ఉంది. వాళ్ళే కొనుక్కొని వాళ్ళ కంపెనీ హ్యాండ్ ఓవర్స్లోనే ఉంది. మీరు గ్రౌండ్ రిపోర్టింగ్ ఏదైనా చేసినా, ఒక ఫ్యాక్ట్, ఒక ట్రూత్, అది అట్లా ఉంది, కానీ దాన్ని అట్లా రిపోర్ట్ చేయొద్దు, దానివల్ల నా పార్ట్నర్ కంపెనీకి లాస్ అని పైన నుంచి ప్రెషర్ వచ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? నా జంక్షన్లో అది 2 సార్లు అయింది. ఒకసారి నేను నా ఛానల్ వదిలేసిన. అయితే ఒక మర్డర్ కేసు జరిగింది గుడిగాంలో. ఒక 7-year-old పిల్లోడిని నెక్ నుంచి ఇయర్ వరకు కోసేసారు. అది కేసు నడుస్తుంది. ఫస్ట్ లోకల్ హర్యానా పోలీస్ వచ్చేసి ఒక కండక్టర్ ఉన్నాడు, కండక్టర్ సెక్షువలీ అసాల్ట్ చేయడానికి ట్రై చేసినాడు పిల్లోడిని, పిల్లోడు వద్దనేసరికి చంపేసినాడు, వాడి టూల్ కిట్లో చాకుండే అది తీసుకొని నరికేసినాడు అని చెప్పి అన్నారు. మీడియాకి డౌట్ వచ్చి మీడియా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఈ ఒక్క స్టోరీలో నేను చెప్తా, మీడియా చాలా ప్రౌడ్ ఉండాలా. మీడియా కానీ ఈ స్టోరీ కవర్ చెయ్యకపోతే నిజం అనేది ఏ రోజు బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే ఆ కండక్టర్ని మా ముందు తెచ్చి పెట్టారు. మా ముందు తెచ్చి పెట్టేసరికి మాకు క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, వీడైతే నషాలో ఉన్నాడు, లేదంటే ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు, వీడిని కొట్టినారు అని మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈజ్ లింపింగ్, నడవలేకపోతున్నాడు.
అండ్ మాకు ఆ డౌట్స్ వచ్చినాయి. నార్మలీ హర్యానా పోలీస్, దాని ముందు మేము చాలా హర్యానా కవర్ చేసినాం కాబట్టి ఇన్సిడెంట్ అయిన 24 గంటల లోపల వాళ్ళు మర్డర్ కేసు క్రాక్ చేసుకున్నారంటే ఫస్ట్ అదే నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా పని చేస్తారో మాకు తెలుసు. అంటే దొరికిపోయారు అంటే టు ఎన్ ఎక్స్టెంట్ అంటే మాకు తెలుసు వాళ్ళతో రోజు పని ఉంటుంది కాబట్టి 24 hours వీల్ క్రాక్ చేయడం ఏంది అనిపించింది మాకు. పోనీ క్రాక్ చేసినా కానీ అంత ఈజీగా అక్యూజ్ని తెచ్చి కెమెరా ముందు పెట్టారు. వీళ్ళేం చేసి 24 గంటల లోపలనే కండక్టర్ గారిని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టేస్తే ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఇట్లా సెక్షువల్లీ అసాల్ట్ చేయడానికి ట్రై చేసిన పిల్లోడిని ఆయన వద్దనేసరికి నేనే టూల్ కిట్లు ఉన్న చాకు తీసుకొని నరికేసిన అని వీళ్ళు చెప్పిన స్టోరీ అని చెప్తున్నాడు. ఓకే ఫైన్. అక్కడికి హర్యానా పోలీస్ ప్రకారం కేసు క్లోజ్ అన్నారు వాళ్ళు. అప్పుడు నేనేం చేసిన అంటే నేను ఇంకొక మనిషి ఉండే కానీ ఫస్ట్ పోయింది నేనే. ఐ విల్ టేక్ క్రెడిట్ ఫర్ దిస్. వాళ్ళు ఊరికి పోయినాం. ఊరికి పోయి ఫ్యామిలీతో మాట్లాడడం. ఫస్ట్ అయితే ఈ కండక్టర్కి సెక్షువల్ ఫ్యాంటసీస్ కానీ చిన్న అబ్బాయిలతో ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఆయన మొగోడు, ఈ బాబు కూడా మొగోడు. అసలు అట్లాంటి యాంగిల్ ఏమన్నా మీరు ఏ రోజన్నా చూసిండ్రా? అది నిజమా? ఎందుకంటే ఆయన వచ్చి కెమెరా ముందు చెప్పేసిండు. ఫ్యామిలీ అవుట్ రైట్గా డినై చేసింది. ఏం మాట్లాడుతారు? ఆయనకు ఒక వైఫ్ ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు. జిందగీలో ఆయన అట్లాంటి మాటలు మాట్లాడలేదు కదా. అసలు యాంగిలే లేదు. ఏ రోజు ఒక చిన్న పిల్లోని సెక్షువల్లీ అసాల్ట్ చేస్తడం మేము అనుకోము. చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు కూడా సేమే చెప్పారు మాకు. దెన్ సెకండ్ క్వశ్చన్ ఏమడిగిందంటే ఆయనకి లెగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే కుంటుకుంటూ వచ్చినట్టు అనిపించింది మాకు. ఆయన నార్మల్లీ కుంటుతాడా ఏంది అని చెప్పి. లేదు సరే ఏం మాట్లాడతాడు, రోజు బస్కి ఆయన నడుచుకుంటూనే వెళ్తాడు ఆయన బస్ దగ్గరికి, అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, హీస్ ఫిట్ అండ్ ఫైన్, హీస్ హెల్దీ. అప్పుడు మాకు కొట్టింది దట్ ఫస్ట్ ఇక్కడ ఈ బైట్స్ అన్ని మేము ప్లే చేయడం స్టార్ట్ చేసినాం. అంటే పోలీస్ వర్జన్కి కౌంటర్ చేయడం మేము మీడియా స్టార్ట్ చేసేసింది అప్పటికి. దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేయలేదంటే 16 to 17 hours ఈ ఆస్పెక్ట్స్ అన్ని మేము బయట పెట్టేసరికి ప్రతి ఛానల్ నిద్రలేసింది. 16 to 17 hours ఒక రిపోర్టర్ డెడికేటెడ్ ఆ స్కూల్ బయట నిల్చుంటుండే. ఎందుకంటే స్కూల్ లోపలికి వాళ్ళు అప్పటికి ఎంట్రీ ఆపేశారు మాకు. నిల్చుంటుండే ప్రెషర్, కాన్స్టెంట్ ప్రెషర్ సీఎం మీద వాళ్ళ మీద ఉంటుండే. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే బాబు చనిపోయిండో వాళ్ళ ఫ్యామిలీ కూడా బయటకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి కొట్లాడుతుంది. మాకు జస్టిస్ కావాలా మేము నమ్మం. అవుట్ రైట్ అన్నది ఫ్యామిలీ కండక్టర్ చేసినా మేము నమ్మం. ఓకే. అండ్ ఈ మధ్యలోకి ఇన్సిడెంట్ జరిగింది. సో 100 meters దూరంలో స్కూల్ గేట్ దూరంలో ఒక లిక్కర్ షాప్ ఉంది. సో స్కూల్ పేరెంట్స్ అందరు కలిసి ఆ లిక్కర్ షాప్ని తగలబెట్టేసారు. అంటే ఇంత క్లోజ్గా స్కూల్ ఎట్లుంటుంది అని. అదే. సో యాజ్ జర్నలిస్ట్ మేము కవర్ చేస్తున్నాం. మా మీద కోపం తీసుకొనికి ప్రొటెస్టర్స్ని కొడుతున్నట్టు లాఠీ చార్జ్ చేసినట్టు చేసి ఎత్తుకెత్తికి మరీ మీడియా వాళ్ళని కొట్టారు. కెమెరా మైకులు చూపిస్తున్నాక కూడా. అంటే ఆ దెబ్బలు తిని మేము వెళ్ళిపోతామేమో అనుకో. ఆ ఇన్సిడెంట్ పక్కన పెట్టాం. దీని తర్వాత ప్రెషర్ పైలు అవుతా వచ్చింది. ఈ మధ్యలో ఎవరైతే కండక్టర్ ఉంటాడో అక్కడ లోకల్ బాయ్ కౌన్సిల్ ఉంది. వాళ్ళు బయటకు వచ్చి ఏమన్నారు, ఈ కండక్టర్ కేసు అసలు మేము తీసుకోము, వీడు అసలు మనిషే కాదు, ఒక చిన్న పొగంతో ఇట్లా చేసిండు, ఒక్క లాయర్ కూడా ఈ సిటీలో అసలు కేసే తీసుకోడు అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చింది. రోహ్తక్ అంటే గుడ్గావ్ నుంచి కొంచెం దూరంలో రోహ్తక్ అని ఇంకో సిటీ ఉంటుంది హర్యానా. అక్కడ నుంచి ఒక లాయర్ వచ్చి కేసు తీసుకున్నాడు. ఆయన ఇంటర్వ్యూ నేను చేస్తున్నప్పుడు ఆయన ఆనర్ కూడా ఈ మాట అన్నాడు. అండ్ నా సోర్సెస్తో నాకు కూడా యాక్సెస్ ఇవ్వలేదు కానీ నాకు చూపించారు CCTV ఫుటేజ్. నార్మల్లీ ఏ కేసులో అయినా ఒకవేళ పోలీస్ మేము క్రాక్ చేసేసినాము అని అనుకుంటే నీకు కూడా తెలిసి ఉంటుంది CCTV ఫుటేజ్ బయటకు వచ్చేస్తాయి, అన్నీ బయటకు వచ్చేస్తాయి, సోర్సెస్తో వచ్చేస్తాయి అవన్నీ. ఏ సోర్స్ అవన్నీ ఏ రోజు తెలియదు కానీ వచ్చేస్తాయి. దీంట్లో మాత్రం CCTV ఫుటేజ్ అసలు బయటికే వస్తలేదు. సో మా దిమాగ్ ఇక్కడ నడిచింది, వీ జస్ట్ సెడ్ వన్ థింగ్, బాస్ మాకు ఇవ్వకండి, మేము ప్లే చేయము కానీ చూపించండి, అసలు మాకు పర్స్పెక్టివ్ ఉండాలి దీని మీద. నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే ఈ కండక్టర్ లాయర్ ఎవరైతే కొత్త లాయర్ ఉన్నారో ఆయన కెమెరా మీద కూర్చొని ఆకాష్ నాకు ఒక 16-17 year old పోగోడు కనిపిస్తున్నాడు CCTVలో, అసలు వాడు ఎవడు, వాడి గురించి ఎవడు ఎందుకు మాట్లాడతలేడు అన్నాడు. దాన్ని కట్ చేస్తే నా సోర్స్ని అడిగి నేను CCTV చూసిన, నాకు కూడా కనిపిస్తున్నాడు. సో ఈ ఆస్పెక్ట్ మేము ఎత్తడం స్టార్ట్ చేసినాం. అప్పటికి చాలా ప్రెషర్ పైల్ అయిపోయింది. సీఎం అక్కడికి వచ్చిండు. సీఎం అక్కడికి వచ్చి క్లియర్గా ఏమన్నాడంటే ఐఎమ్ లాంచింగ్ CBI probe అన్నాడు. సో హర్యానా పోలీస్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. CBI వచ్చింది. CBI కొన్ని రోజులు ఇన్వెస్టిగేట్ చేసింది. నాకు ఒక సడన్లీ 1 ఒక కాల్ ఏం వస్తుందంటే ఆకాష్ చాలా వియర్డ్ ఏదో జరుగుతుంది అంటే ఏంటి అంటే ఒక 11th class పోగోడిని 8 గంటలు 8 రోజుల నుంచి ఇంటర్వ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు CBI అనే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ 5 నుంచి 8 రోజులు 8 గంటలు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అడల్ట్ ఇంటర్వ్యూట్ చేస్తున్నారు అంటే 110% he has something to do with the case.
పనిపాట్లేదు కాదు కదా వాళ్ళు చేసేది. ఎవరో పోరాడిని తీసుకొచ్చి మహా అయితే నువ్వు ఏమైందని అడగడానికి ఇన్ని కూడా తీసుకుంటావు. సో అప్పుడే నా ఛానల్ ఫోన్ చేసి ఏం చెప్పినా నాకు గుర్తుంది, నేను నడిపించండి దట్ సిబిఐ డౌట్స్ దట్ అ జువెనైల్ ఇస్ ఇన్వాల్వ్డ్. వాళ్ళేమన్నారు, బాస్ ఇట్స్ సిబిఐ థింగ్, ఇట్స్ అ మైనర్స్ కేస్, లెట్స్ గో ఈజీ. వాళ్ళు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేయండి. ఛానల్ ప్లే చేయలేదు. దట్ వాజ్ అ గుడ్ కాల్, ఎందుకంటే మైనర్ ఇన్వాల్వ్ కాబట్టి. 2 days తర్వాత అఫీషియల్గా డిక్లేర్ అయిపోయింది, సెయింగ్ సిబిఐ అరెస్ట్ 16-year-old, 16 or 17 ఉండే, ఐ థింక్ వాజ్ 16 బ్యాక్ దెన్, 11th class స్టూడెంట్. ఈ 11th class స్టూడెంట్ ఎవరంటే స్టార్టింగ్ నుంచి మేము సీసీటీవీలు ఎవరు కనిపిస్తుంది అన్న మనిషి. సడన్గా ఇప్పుడు నువ్వు చూడు, సేమ్ సీసీటీవీ, సేమ్ ఎవిడెన్సెస్, సేమ్ ఏమంటారు విట్నెసెస్, సేమ్ ప్రూఫ్స్, సేమ్ ఇన్సిడెంట్, అన్నీ సేమ్. హర్యానా పోలీస్ ఏమో కండక్టర్ని 24 గంటల లోపల తెచ్చి వీడి మర్డర్ అన్నది. సిబిఐ ఏమో వచ్చి అసలు కండక్టర్కి సంబంధమే లేదన్నది. ఈ 6 నెలలు 7 నెలలలో ఈ కండక్టర్ లోపల ఉన్నంతసేపు ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది, మొత్తం విలేజ్లో డిసౌన్ చేసేసినారు, జాబ్ పోయింది, వాళ్ళ ఇంట్లో మీదకి రాళ్ళు పోతున్నారు. అంటే సొసైటీలో వాళ్ళు ఓడిపోయారు అనమాట. అంటే దే బీన్ అవుట్ క్లాస్డ్, అన్టచబుల్స్ లాగా చేసేసినారు వాళ్ళు. ఇవన్నీ అయిన తర్వాత సిబిఐ వచ్చి మాట్లాడారు. ఆ జంక్షన్లో నువ్వు నా అడిగిన క్వశ్చన్కి చాలా పెద్ద స్టోరీ ఇది, కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇవన్నీ అయిన తర్వాత మాకు డౌట్ నెక్స్ట్ స్టెప్ ఏముండే అంటే, ఇప్పుడు ఈ హర్యానా పోలీసులో వీళ్ళు సేమ్ సెట్ ఆఫ్ ఎవిడెన్సెస్ పెట్టుకొని కండక్టర్ మర్డర్ అని ఎందుకు అన్నారు అంటే, ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ప్రెషర్ ఉందా, పోలీస్ కావాలని చేసిందా, కవరప్ చేసిందా, ఎవరి కోసం అన్నారు. అప్పుడు ఒక యాంగిల్ వెళ్ళింది. ఈ జువెనైల్ ఎవరైతే 16 పోవాడు ఉన్నాడో, ఈ బాయ్ కౌన్సిల్ నీకు గుర్తుంది కదా, బాయ్ కౌన్సిల్ వాళ్ళు కేసు తీసుకోమన్నారు కండక్టర్ది. ఈ 16 వాళ్ళ డాడీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద బాయ్ కౌన్సిల్. ఓకే. అప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏం తెలిసిందంటే, వీళ్ళ డాడీకి ఇంకా స్టేట్లో ఉన్న కొంతమంది పాలిటీషియన్స్కి ఏదో డీలింగ్స్ ఉన్నాయని తెలిసింది. అది ఏ రోజు కన్ఫర్మ్ కాలేదు, అందుకే దాని గురించి మాట్లాడు, కానీ ఉడితివి ఖబర్ అంటారు కదా, అప్పుడప్పుడు వింటుంటాం. దాని తర్వాత ఇంకోటి ఏం తెలిసిందంటే, ఇదే పోరాడు ఇప్పుడు దీని మీద మూవీ వస్తుంది యాక్చువల్లీ ఈ కేసు మీద, రీసెంట్లీ అనౌన్స్ అయిన 2 weeks బ్యాక్. ఈ పోరాడు దానికి కొన్ని వీక్స్ బ్యాకే స్కూల్ వాటర్ ట్యాంకర్లో పాయిజన్ మిక్స్ చేయడానికి ట్రై చేసిండు, అయినా దాని తర్వాత యాక్షన్ తీసుకోలేదు స్కూల్ అని తెలిసింది మాకు. సో ఈ ట్రేట్ అనేది పోరాడులో ఉంది. ద మోస్ట్ షాకింగ్ పార్ట్ ఇస్ రీజన్. నువ్వు గెస్ చేయి, ఏం రీజన్ వల్ల నరుకుంటాడు ఒక 7-year-old? అమ్మాయి ఇష్యూ ఏదో ఉండొచ్చు. ఛాన్స్ లేదు. విక్టిమ్ 7 years old. విక్టిమ్ 7 years old. ఓకే. చంపినోడు 16-17 years old. ఓకే. ఏ రీజన్ నువ్వు గెస్ చేయి. మజా కోసం ఎగ్జామ్కి చదువుకోలేదు, ఇట్లాంటిది ఏమని చేస్తే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది. దట్ ఈస్ ది ఒఫిషియల్ రీజన్ ఈవెన్ టుడే. మాకు అది విన్నప్పుడు మాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే హర్యానాలో మేము కవర్ చేసేప్పుడు వేరే స్టేట్లో కాలేదని కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, చాలా విన్నాం ఇట్లాంటివి. ఒక జువెనైల్ కొని లేపేసిండు, డాడీ గన్ తీసుకొని, వాడు మళ్ళీ మేజర్ అయినప్పుడు బయటికి రాగానే ఫస్ట్ డే ఇంకొని చంపేసిండు. సో ఇట్లాంటి బేసిక్లీ ఇన్ మై ఒపీనియన్ దట్ ఫెలో వాజ్ అ సైకో, సింపుల్. అది చైల్డ్హుడ్ ట్రామా వలన, ఫ్యామిలీ ట్రామా వలన, అవన్నీ పక్కకు పెట్టు. సో ఈ టైం ఇదంతా జరుగుతున్నప్పుడు రాత్రి 12 గంటలకు ఒకసారి నా ఒక సోర్స్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, జల్దీ ఇంటికి వచ్చేసి. నేను ఎట్లన్నా రేపు పొద్దున్న 8 గంటలకు కలుస్తున్నా కదా, ఇప్పుడు రాత్రి ఇప్పుడు ఎందుకు దమ్ చేస్తున్నాను, వై షుడ్ ఐ కమ్ అంటే, చాలా ఇంపార్టెంట్ ఆకాష్, జల్దీ ఇంటికి రా. నేను అప్పటికప్పుడు ఛానల్కి ఫోన్ చేసి బండి పంపించండి, నేను అక్కడ సోర్స్ దగ్గరికి వెళ్ళాలంటే బండి పంపించి నేను అక్కడికి వెళ్ళంగానే ఆయన ఒక్క మాట మాట్లాడలే, ఒక ఆడియో రికార్డింగ్ ప్లే చేసిండు. మొత్తం ఆడియో రికార్డింగ్ వింటున్నా నా దిమాగ్లో ఏం నడుస్తుందంటే, ఓ మై గాడ్, ఇది నేను అనుకుంటుందేనా, నిజంగానే ఇది వింటున్నానా అనిపిస్తుంది నాకు. టేక్ మీ బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్. నేను ఇంతకుముందు 2 minutes బ్యాక్ చెప్పినప్పుడు హర్యానా పోలీస్ ఎందుకు చేసింది. సో ఆ రికార్డింగ్ ఎవరిది అంటే, ఈ విక్టిమ్ ఫ్యామిలీ లాయర్, అంటే ఏడేళ్ళ పోరాన్ లాయర్, ఇంకా సిబిఐ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, వీళ్ళిద్దరు రికార్డింగ్ అది. దాంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ క్లియర్గా ఏమంటుండంటే, నా మీద ప్రెషర్ ఉంది, నువ్వు ఎట్లన్నా కరెక్ట్ మర్డర్ని పట్టేసుకున్నావు, ఇప్పుడు హర్యానా పోలీస్ చేసిన కవరప్లోకి ఇన్వెస్టిగేట్ చెయ్యకు, కేసీడ బంద్ చేసేయి అని నా మీద ప్రెషర్ ఉంది అని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఖుద్ ఆ మాటలు చెప్తున్నాడు. అంటే అంత పెద్ద న్యూస్ బ్రేక్ నీకు నార్మలీ అట్లా రాదు, ఎస్పెషలీ సిబిఐ. అది తీసుకున్న తర్వాత నాకు డైజెస్ట్ అయ్యి గల్ప్ అయ్యి నేను రాత్రి మొత్తం నాకు నిద్రవట్లేదు. అంటే హ్యావింగ్ సచ్ అ టేప్ ఇస్ నాట్ నార్మల్ ఈవెన్ ఫర్ అ జర్నలిస్ట్ అనమాట. పోయినా రాత్రి ఆఫీస్కి వచ్చిన
కాల్డ్ ఆల్ మై ఎడిటర్స్ ఇన్ ద నైట్ ఓన్లీ సెయింగ్ బాస్ చాలా పెద్దది ఇది మనం ప్లే చేయాల్సిందే. కాకపోతే మేము ఒక కాన్షియస్ డెసిషన్ ఏం తీసుకున్నామంటే ఒరిజినల్ టేప్ ప్లే చేయకుండా ఇద్దరు వాయిసెస్తో మాట్లాడిపించి మేము పేర్లు పెడతాం, అఫీషియల్ పేర్లు పెడతాం, అన్నీ పెడతాం, బట్ ఒరిజినల్ టేప్ ప్లే చేయకుండా వి డాక్టర్ ద న్యూ టేప్. సేమ్ వాళ్ళు మాట్లాడిందే లైన్ టు లైన్ ఇంకొకరితో మాట్లాడిపించి పెట్టినాం. 2 బులెటిన్స్ ప్లే అయింది. 2 బులెటిన్స్ తర్వాత డ్రాప్ అయిపోయింది. ఎందుకు? అక్కడనే నేను ఆ ఛానల్ వదిలేసిన. నేను వెళ్ళి ఎడిటర్తో కొట్లాడినా. హౌ ద హెల్ కెన్ యూ డ్రాప్ దిస్ స్టోరీ? దిస్ ఈజ్ అంటే నా సోర్స్ నన్ను నమ్మి ఇంత పెద్ద స్టోరీ నాకు ఇచ్చిన తర్వాత ఈ స్టోరీ ఎట్లా డ్రాప్ అయింది? ఆయన ఖుల్లా నన్ను చూసి ఒక మాట అన్నాడు, ఆకాష్ ఇది నా చేతిలోకి పైకి వెళ్ళిపోయింది, ఇది ఇప్పుడు నేనేం చేయలేను దీంట్లో. నేను ఆ 2 బులెటిన్లు ప్లే చేయడానికి కూడా ఎంత కష్టపడ్డా నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు తెచ్చిచ్చినావు నాకు కాబట్టి. కానీ నీకు కావాల్సిన ఇంపాక్ట్ అయిపోయింది. కట్ చేస్తే సాయంత్రం సిబిఐ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ వస్తుంది. ఏంది, ఇవాళ రోజు ఈ ఛానల్ మీద ప్లే అయిన ఈ టేప్ ఈ రిపోర్టర్ ప్లే చేసిండు, ఇది ఫేక్ అండ్ మలిషియస్, అంటే మొత్తం టేపే ఫేక్ అని చెప్పి ఒక ప్రెస్ రిలీజ్ వస్తుంది. నేను మళ్ళీ ఎడిటర్తో కొట్లాడినా, ఇప్పుడు కన్నా మనం ఫైట్ చేయాలా, వాళ్ళ నా స్టోరీ ఫేక్ అంటున్నారు, అట్లా అంటారు, నీకు తెలుసు నాకు తెలుసు నిజమైన స్టోరీ అని చెప్పి. బట్ వీ డిడ్ంట్ డూ ఎనీథింగ్, అంటే ఇట్ వాజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. లెఫ్ట్ ఇట్ ఆఫ్ కాదు, దట్ వాజ్ ద రీజన్ ఐ రిజైన్ టు దట్ ఛానల్ అండ్ ఐ వెంట్ టు అనదర్ ఛానల్. కానీ నాకు అప్పుడు ఆ ఎడిటర్ పరిస్థితి కూడా అర్థమైంది, ఆయన చేతిలో కూడా ఏం లేదు. ఇట్ వాజ్ అ కాల్ టేకెన్ అట్ ద టాప్ మోస్ట్ లెవెల్. అండ్ 6 months later నాకు పెద్ద విక్టరీ వచ్చింది. అదే సిబిఐ ఎవరైతే ఫేక్ స్టోరీ అన్నారో సుప్రీంకోర్టులో ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తుంది. ఈ రోజు ఈ ఛానల్లో ఈ టేప్ ప్లే అయింది, అందుకనే ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద మీకు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. ఫేక్ అన్న టేప్ని ఎవిడెన్స్ లాగా సుప్రీంకోర్టులో సిబిఐ యూజ్ చేసింది. దట్ ప్రూవ్డ్ మీ రైట్. కానీ ఈ కనెక్ట్ ద డాట్స్ అనేది పబ్లిక్ ఎట్లా తెలుస్తుంది? తెలియదు, అప్పటికి స్టోరీ డైల్యూట్ అయిపోయి మర్చిపోతారు. దట్స్ ద ప్రాబ్లమ్. సిబిఐ వర్సెస్ సిబిఐ వాగ్ అనే స్టోరీ విన్నావు ఎప్పుడన్నా? ఒక టైంలో సిబిఐ డైరెక్టర్ ఇంకా అడిషనల్ డైరెక్టర్ ఇద్దరు ఒకరి మీద కేసులు వేసుకున్నారు. డైరెక్టర్ ఏమో ఈయన కరెక్ట్ అంటాడు, ఆయన ఏమో ఈయన కరెక్ట్ అంటాడు, వాళ్ళే కేసులు వేసుకున్నారు. సో ఈ స్టోరీ ఏదైతే ఉందో చాలా మందికి తెలియని న్యూస్ ఇది. ఈ స్టోరీ వాజ్ ద ఫస్ట్ టైం సిబిఐ వర్సెస్ సిబిఐ అనేది ఎక్స్పోజ్ అయింది స్టోరీ త్రూ. అంటే మాలాంటి వాళ్ళకి ఎందుకు తెలుసు అంటే, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒక క్యాంప్ నుంచి, ప్రెషర్ పెట్టేటోళ్ళు ఇంకో క్యాంప్ నుంచి. సో ఒక క్యాంప్ ఆఫ్ సిబిఐ ఇంకో క్యాంప్ ఆఫ్ సిబిఐ మీద ప్రెషర్ పెట్టింది, కేసు బంద్ చేయండి అని చెప్పి. అది మాకు కాంటాక్ట్స్ ఉంది కాదు, మాకు అర్థమైంది. దాని తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. దే టుక్ అవే ద లైమ్ లైట్. బట్ యాక్చువల్ ఫస్ట్ ఎక్స్పోజర్ అనేది దీని త్రూ వచ్చింది దానికి. కానీ ఇప్పుడు బోర్డ్ హెడ్ ఆఫ్ ది బోర్డ్ సిబిఐ ఎవరైతే ఉంటారో, నేను అప్రోచ్ కాలేదు, ఎవిడెన్స్ నీ దగ్గర ఉంది కాబట్టి ఎవరిది రిపోర్టింగ్. నేను నిజంగా చెప్తున్నా, ఒకవేళ నేను సిబిఐ మీద రాంగ్ స్టోరీ ప్లే చేసిన ఉంటే ఇప్పటికీ నేను జైలు ఉంటుండే. నా గమండి ఒకటే, నేను చేసింది రాంగ్ కాదు కాబట్టి నన్ను ఒక్కసారి ఏం చేయలేదు. రైట్? యు నో వన్ థింగ్, స్టేట్ పోలీస్ కానీ ఇవాళ రేపు ఒక జోక్ వేస్తేనే లేపుకొని వెళ్ళిపోతున్నారు. రైట్? అంటే నేను కమిడియన్స్ని 100% సపోర్ట్ చేస్తలేను, కొన్ని తప్పులు అటు సైడ్ కూడా ఉన్నాయి, కొన్ని పర్సనల్ బౌండరీస్ క్రాస్ చేయొద్దు. కానీ ఒక వీడియో పెడితే, ఒక పొలిటీషియన్కి అగేన్స్ట్ ఒక ట్వీట్ పెడితేనే లేపుకొని వెళ్ళిపోతున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అగేన్స్ట్ ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అని చెప్పి నేను స్టోరీ ప్లే చేసిన తర్వాత నేను ఒకవేళ ఫేక్ టేప్ ప్లే చేసిన ఉంటే నన్ను వదులుతున్నాను? వదలరు. ఎగ్జాక్ట్లీ. ఏమైనా వచ్చినాయి థ్రెట్టింగ్ కాల్స్ ఏమైనా వచ్చినాయి? సిబిఐ నుంచి రాలేదు ఏ రోజు. కాకపోతే ఐ వాజ్ ఆస్క్డ్ త్రూ మల్టిపుల్ సోర్సెస్. అది ఎవరు చేసారో ఇప్పటిదాకా నాకు తెలియదు. ఇట్లా అంటే మనం ఇన్వెస్టిగేట్ కూడా చేయలేం, టు బి ఆనెస్ట్. సోర్స్ ఎవరు అని వచ్చినాయి. కానీ ఒక జర్నలిస్ట్ ఎప్పుడు సోర్స్ రివీల్ చేయడు, నేను చేయలేదు. ఎందుకంటే ఒక సోర్స్ లైఫ్ రిస్క్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, మేము అది వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి ఇది కరెక్టా రాంగా అన్న దాని తర్వాత మేము అది బయట పెడతాం. నేను నా సోర్స్ని రివీల్ చేసిన రోజు యాజ్ అ జర్నలిస్ట్ ఐఎమ్ డెడ్ అంటే ఫిజికలీ కాదు, నా సోల్ అనేది చచ్చిపోయింది. బికాజ్ నిన్ను నిజం బయట పెట్టడానికి హెల్ప్ చేసిన నువ్వు ఎక్స్పోజ్ చేస్తే యు ఆర్ నెవర్ దేర్. వాజ్ హి కన్విక్టెడ్? ఇప్పటికీ కేసు నడుస్తుంది. సో దాని తర్వాత ఒక 2 to 3 years అనేది అది ఓన్లీ ఈయనని అడల్ట్ లాగా ట్రై చేయాలన్నా, జువెనైల్ లాగా ట్రై చేయాలన్నా అదే నడుస్తుంది కోర్టులో. బికాజ్ అప్పుడు నిర్భయ కేసు తర్వాత +16 బిలో 18 ఉంటే
జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఒక అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ చేసి ఏమన్నారంటే నువ్వు 16 కంటే పైన 18 కంటే తక్కువ ఉంటే కొన్ని కేసెస్లో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అంటాం దాన్ని, ఇట్లాంటి కేసెస్లో ఆ అక్యూజ్ని అడల్ట్ లాగా ట్రై చేయొచ్చు. అంటే జువెనైల్ లాగా కాకుండా, జువెనైల్ లాగా ట్రై చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు 15 ఉన్నావు అనుకో, నీకు కన్విక్షన్ వచ్చిందనుకో, మాక్సిమం నువ్వు 18 ఉండేదాకానే నువ్వు జువెనైల్ కరెక్షన్ హోమ్లో ఉంటావు, జైల్లో కూడా కాదు, జువెనైల్ కరెక్షన్ హోమ్లో ఉంటావు, 18 కాగానే బయటకు వచ్చేస్తావు. కానీ ఇట్లాంటి కేసెస్లో వాళ్ళు ఏం చేశారు, నువ్వు అబవ్ 16 ఉంటే నీ మీద కొన్ని టెస్ట్ చేస్తారు. సైకలాజికలీ సోషలాజికలీ నీకు ఆ మెచ్యూరిటీ ఉందా, అంటే నువ్వు చేసే యాక్షన్కి నువ్వు చేసే క్రైమ్కి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, లేదంటే ఎంతమంది ఇంపాక్ట్ అవుతారో, ఎంతమందికి ఏం జరుగుతుంది, నువ్వు ఒక జీవితం తీసుకుంటున్నావు, ఒకళ్ళని చంపుతున్నావు, ఒకళ్ళని మర్డర్ చేస్తున్నావు, నీకు ఆ అండర్స్టాండింగ్ ఆ మెచ్యూరిటీ ఉందా అని నీ మీద సైకలాజికల్ టెస్ట్ నడుపుతారు. సో 3 clauses ఉంటాయి యాక్ట్లో. ఈ 3 వాళ్ళు సాటిస్ఫై అవుతే కోర్ట్ ఏమంటుందంటే దిస్ పర్సన్ కెన్ బి ట్రైడ్ యాజ్ అన్ అడల్ట్, అంటే ఈ పర్సన్ని జువెనైల్ లాగా ట్రీట్ చేయవద్దు, అడల్ట్ లాగా ట్రీట్ చేయాలి. అప్పుడు నీకు ఎన్నేళ్ళు శిక్ష అన్న పడవచ్చు, ఎక్సెప్ట్ 2, నిన్ను వదిలేరు, నీకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడలేదు. ఈ 2 తప్ప నీకు 8 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడవచ్చు. సో అది డిసైడ్ కావడమే కొన్ని ఏళ్ళు తీసుకున్నది. అన్ఫార్చునేట్లీ అది ఇప్పటికీ సబ్జుడిస్ ఉంది, అండ్ అది ఏ రోజుకి తెలుతుందో ఆ రోజు తెలుస్తుంది. జర్నలిస్ట్ చాప్టర్లో లాస్ట్ క్వశ్చన్స్కి వచ్చేద్దాం మనం. ఇప్పుడు ఒకప్పుడు నువ్వు పొలిటికల్ నరేటివ్స్ని క్వశ్చన్ చేస్తుండే, యూఆర్ సోలీ ఇప్పుడు ట్రాన్సిషన్ అయినావు పొలిటికల్ నరేటివ్స్ బిల్డ్ చేయడంలో. ఆ నరేటివ్ బిల్డ్ చేసేటప్పుడు ఎక్కడ లైన్ డ్రా చేసుకుంటావు, ఈ ఎథికల్ లైన్ నాది, ఇది దీన్ని దాటి నేను పోవద్దు. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ నువ్వు ఏ స్కిల్ని వదులుకుంటావు, వాట్ వాజ్ ద థింగ్ దట్ యూ అన్లర్న్ చేసుకొని ఇప్పుడు నేను పొలిటికల్ కమ్యూనికేటర్గా వస్తున్నా సడన్ పార్టీకి అని చెప్పి. ఇప్పుడు సింపుల్, నేను ఏ స్కిల్ అన్నా ఎప్పుడు వదులుకోవాలంటే నేను ఏదైనా తప్పు చేసినా అది కవరప్ చేస్తున్నా అన్నప్పుడు వదులుకోవాలి, రైట్? నెగటివ్ బిల్డింగ్ అనేది, ఒక పొలిటికల్ నెగటివ్ బిల్డింగ్ అనేది ఎప్పుడు రాంగ్ అనేది ఉండదు. 2 kinds ఆఫ్ నెగటివ్ బిల్డింగ్ ఉంటాయి పాలిటిక్స్లో. ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాంచజన్య అని మా పార్టీది ఒక ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ అనుకో, విజన్ అనుకో, ఓవర్ ఆర్చింగ్ మిషన్ అనుకో, ఏమని అనుకో దాన్ని, రైట్? అది ఉంది అంటే ఈ 5 విషయాలు మాత్రం మేము 100% చేస్తాము, మేము పవర్లోకి వస్తామని మేము చెప్తున్నాం. ఇప్పుడు అది మనుషులకు అర్థం కావాలంటే నేను నెగటివ్ బిల్డింగ్ చేయాలా, అంటే మనుషులకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాలా. ఇప్పుడు మేము ఈ మంచి పని చేద్దాం అనుకుంటున్నాం, ఈ మంచి మెసేజ్ మేము ఇస్తున్నాం, లేదంటే ఒక గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి స్కీమ్ తీసుకొస్తున్నాం, మీకు దీని నుంచి బెనిఫిట్ రావచ్చు అని గవర్నమెంట్ కూడా నెగటివ్ బిల్డ్ చేస్తుంది. అంటే లాస్ట్ మంచి దాకా పోవాలా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోవాలా, వాళ్ళకి అర్థం కావాలా, ఆ స్కీమ్లో బెనిఫిట్ ఎట్లా పొందాలో వాళ్ళకి తెలవాలా, రైట్? అది పాజిటివ్ నెగటివ్ బిల్డింగ్. ఎందుకంటే దాంట్లో ఎవరికి ఎటువంటి హామ్ అనేది జరుగుతలేదు. నువ్వు ఒక పాజిటివ్ మెసేజ్ని, లేదంటే నీకు నీకు యాజ్ అ సిటిజన్ బెనిఫిట్ అయ్యే మెసేజ్ని నేను నీ దాకా వచ్చేటట్టు చూసుకుంటున్నా. సో నేను జర్నలిస్ట్కి ఫోన్ చేసి ఏమంటా, అవి మేము చాలా మంచి మాటలు మాట్లాడుతున్నాం, ఫ్రెండ్ అంటే రా అంట, లేదంటే సార్ అంట, వాట్ ఎవర్, బికాజ్ ఐఎమ్ నెక్స్ట్ కాలీగ్, అంత నేను నాకు ప్యాలీ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఈ మెసేజ్ ప్లీజ్ కవర్ చేసుకోండి, ఎందుకంటే ఇది పబ్లిక్ దాకా పోవాలా, వాళ్ళకి అర్థం కావాలి, అసలు మా పార్టీ ఏంది, మా విజన్ ఏంది అర్థం కావాలి. ఆ నెగటివ్ బిల్డింగ్ అనేది నేను చేస్తున్నంత వరకు నేను ఏ స్కిల్ వదిలే అవసరమే లేదు. నేను ఇంకో సైడ్ ఆఫ్ నెగటివ్ బిల్డింగ్ ఉంటుంది, అదేంది, ఒకళ్ళని పర్సనలీ అటాక్ చేయాలి, లేదంటే మేమేదో తప్పు చేసినాం దాన్ని కవరప్ చేయాలి. ఇప్పటి వరకు నాకు మా పార్టీకి 0 బ్యాగేజ్. ఎవరెవరు పాస్ట్లో అనుకున్న దాని గురించి కానీ, మా లీడర్ జర్నీ గురించి కానీ ఉన్న ప్రతి క్వశ్చన్ మేము ఆన్ పాయింట్ ఆన్ కెమెరా ఆన్సర్ చేసినాం. ఇప్పటి వరకు మేము ఆన్సర్ చేయని క్వశ్చన్ అంటూ లేదు. అట్లాంటప్పుడు నేను నెగటివ్ బిల్డింగ్ చేసే అవసరమే నాకు లేదు. సో నేను ఎటువంటి స్కిల్ వదులుకుంటలేదు. ఓకే, ఇప్పుడు నీకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది నిఖిల్, ఆ ఇన్ఫ్లుయెన్స్ని నువ్వు పాజిటివ్గా యూజ్ చేస్తావా, నెగటివ్గా యూజ్ చేస్తావా, అది నీ చాయిస్. నువ్వు పాజిటివ్గానే యూజ్ చేద్దాం అనుకున్నావు అనుకో, నెగిటివ్గా యూజ్ చేస్తలేవు కాబట్టి నీ ఇన్ఫ్లుయెన్స్ అనేది నువ్వు అసలు ఏ స్కిల్ వదిలే అవసరమే లేదు కదా. నీ రిలేషన్షిప్ నువ్వు పాజిటివ్గా యూజ్ చేస్తున్నావు. సో ఆ లైన్ అనేది డ్రా చేసే అవసరం నాకు ఈ రోజు వరకు రాలేదు, ఇంకా ముందు కూడా రాదన్న 100% హోప్ కూడా కాదు, కాన్ఫిడెన్స్. సో దాట్ ఆన్సర్స్ ఇట్. నాకు అసలు కవరప్ చేసే అవసరమే లేదు. బికాజ్ నువ్వు చూసుంటావు ఇవాళ రోజు కూడా, ఇప్పుడు కాదు ఇంతకుముందు ఏదైనా కానీ, నేను ఎవరితో ఒక ఇంటర్వ్యూ ఒక పాడ్కాస్ట్ చేస్తున్నా కానీ ఐ ఆల్వేస్ సే ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్, నేను ఆన్సర్ చేస్తా. ఎందుకంటే నాకు దాచిపెట్టుకునేవి ఏం లేవు. అండ్ ఏ క్వశ్చన్కైనా మహా అయితే కొన్ని విషయాలు నిజంగా ఎట్లయితే ఒక సుప్రీంకోర్టు జడ్జి కూడా ముందుగా చదువుకొని పోతాడో, కొన్ని విషయాల మీద నాకు కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం రావచ్చు. నేను రెస్పెక్ట్ఫుల్లీ ఏమంటా,
నాకు దీని గురించి తెలియదు, నేను మళ్ళీ కనుక్కొని వచ్చి చెప్తా అంట. ఇట్స్ ఓకే. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, అసలు ఆ స్కిల్ వదులుకునే క్వశ్చనే కదా. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ టు హైడ్ ఇట్. ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ మీ పార్టీ చీఫ్ కవిత గారి గురించి. నువ్వు యాజ్ అ జర్నలిస్ట్ నన్ను క్వశ్చన్స్ అడిగినంత వరకు ఇది కప్పుకోవడం అనేది ఎథికల్ కాదు కాబట్టి నేను చేయలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఒక స్పోక్స్ పర్సన్, ఒక పాలిటీషియన్ లాగా నువ్వు అడిగినప్పుడు ఇది నా ఐడెంటిటీ కాబట్టి ఇది వేసుకోకుండా నేను ఆన్సర్ చేయలేదు. నా మైండ్లో ఏముందంటే కవిత కౌజ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కోర్టు గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం. 100% అసలు ఇది స్కామే కాదు, ఈ కేసులో ఫ్యాక్ట్సే లేవు, దీని మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయలేము అని చెప్పి కోర్టు మా పార్టీ లీడర్నే కాకుండా కేసులో ఉన్న ప్రతి మనిషిని డిశ్చార్జ్ చేసింది. అరెస్ట్ అయినప్పుడు, కేసు బయటకు వచ్చినప్పుడు పెద్ద హెడ్లైన్, సో అండ్ సో ఇస్ అరెస్టెడ్, కేసీఆర్ కూతురు అరెస్ట్, పెద్ద హెడ్లైన్. డిశ్చార్జ్ అయినప్పుడు సేమ్ కవరేజ్ ఇచ్చేదా? కవితక్క గురించి వచ్చినప్పుడు, కవితక్క పొలిటికల్ బ్యాగేజ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి రాదు, తనకున్న ఫ్యామిలీ కనెక్షన్స్, కల్వకుంట్ల ఫ్యామిలీ కనెక్షన్స్ నుంచి వస్తుంది. ఒక చెల్లె గురించి ఆ లెవెల్లో క్యారెక్టర్ మీద మాట్లాడిన తర్వాత కూడా బెడ్ గిడ్ అనుకుంటా. అప్పటికి ఒక బ్రదర్కి అసలు వచ్చి మాట్లాడాలనే ఫీలింగ్ కూడా లేదు. పార్టీ సీనియర్ లీడర్స్ వచ్చిందా, ఫ్యామిలీ వచ్చిందా, సపోర్ట్ ఏది? భారత రాష్ట్ర సమితి అయిపోయాయి కదా, ఏమైంది? నేషనల్ లెవెల్లో వేసి కంటే మీరు ఓరా నేషనల్ ఓరా మమ్మల్ని దీనివల్ల నమ్మండి, దానివల్ల నమ్మండి అని నేను చెప్పదలుచుకోలేదు. మా పార్టీ లీడర్ కూడా ఏదో చెప్పారు. పవన్ కళ్యాణ్ ఫేవరెట్ అంటే బాగా ఆయన కొన్ని స్టేట్మెంట్లు చేసి తెలంగాణ బిడ్డనే ఉండి కొన్ని నేను మాట్లాడాలి అంటే నన్ను అడిగితే నాకు మాటలు వస్తాయి, కానీ నేను చాలా సివిల్ అనమాట. తెలంగాణ ర్యాత్ అనేది ఏందో తెలుస్తుంది. ఒకవేళ మేము మళ్ళీ చెల్లడు వెళ్ళి అని అంటే తెలంగాణ ఏందో వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి చూపిస్తుంది.